ఇప్పుడు మొదలు కాబోతోంది దేశంలోని అతిపెద్ద విచారణ ఆప్కి అదాలత్లో మన రజత్ శర్మ గారితో. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి, ఈయన ఒక క్రికెటర్. మీరు ఆయనకి గౌరవం, మర్యాద, ప్రేమను అందించారు. ఈయన టీమ్ ఇండియాని ఛాంపియన్గా నిలబెట్టడానికి చాలా కృషి చేశారు. ప్లీజ్ వెల్కమ్ క్రికెట్ సూపర్ స్టార్ మొహమ్మద్ షమీ. అది మాత్రమే కాదు, ఆప్కి అదాలత్లో ఇవాళ జడ్జ్ చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఈయన్ని మీరు టీవీలో ఇంటర్నేషనల్ అంపైర్గా చాలాసార్లు చూసుంటారు. ఐపీఎల్లో ఎన్నో మ్యాచెస్లో ఈయన అంపైర్గా రికార్డ్ సాధించారు. ప్లీజ్ వెల్కమ్ అంపైర్ అనిల్ చౌదరి. ప్రస్తావన ప్రారంభిద్దాం. లెట్స్ ప్లే. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన విచారణని కొనసాగిద్దాం. మొదటి ఆరోపణ మొహమ్మద్ షమీ గారి మీద. ఆప్కి అదాలత్లో స్టార్ క్రికెట్ గా ఉన్న మొహమ్మద్ షమీ గారి మీదున్న ఆరోపణ, ఈయనకంటూ ఒక వేరే ప్రపంచంలో ఉంటున్నారు. మొహమ్మద్ షమీ, మీరు మీ ఊళ్ళో, మీ ఫామ్ హౌస్లో మీకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. పిచ్ మీదే, ప్లేయర్ కూడా మీరే. మీరు మీ ఒంటరితనం. కొన్నిసార్లు బ్యాటింగ్ చేస్తున్నారు, కొన్నిసార్లు బౌలింగ్ చేస్తున్నారు. నేను పుట్టిన ప్లేస్ నాకు ఎన్నో అవకాశాలను ఇచ్చింది. నేను ఏ నేల మీదైతే పుట్టానో ఆ నేల నాకు పొగడ్తల్ని, అభినందనల్ని ఇచ్చింది. ఒంటరిగా ఉంటే ఏంటి, ఫ్యామిలీ ఉంది, అంతకంటే ఇంకేం కావాలి. బయటి ప్రపంచం గురించి నేను పెద్దగా ఆలోచించను. డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఇంకా అక్కడే తినడం, అక్కడే పడుకోవటం. నేను అక్కడే ఉంటాను, ఎందుకంటే అదే నాకు బాగా నచ్చింది. మీ ఫిట్నెస్ కోసం ఒక ప్రత్యేకమైన స్టైల్ క్రియేట్ చేశారు. కాళ్ళకేం వేసుకోకుండా మట్టిలో పరిగెత్తున్నారు, గుర్రంలా పరిగెత్తాలంటున్నారు. గాడిద పని చేయడమే. అది ఖచ్చితంగా చేయాల్సిందే, ఎందుకంటే అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. అది చూశారంటే అక్కడ ఎటువంటి అవకాశాలు లేవు. దాన్ని పట్టుకుని మనం ఇంకా ఏదైనా అక్కడ క్రియేట్ చేయాలి. ఈ దేశీ ట్రైనింగ్ ఇంతవరకు ఫెయిల్ అయినట్టు నాకు ఎప్పుడు అనిపించలేదు. అది చూసారంటే అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. మీరు రికార్డ్స్ చూసారంటే నాకు తెలిసి గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు సక్సెస్ఫుల్గానే ఉంటారు కంపేర్ టు సిటీస్. ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళు ఎప్పుడు సాఫ్ట్గానే ఉంటారు. ఇప్పుడు నేను ఆ రెండింటిని మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను. క్రికెట్లో నాకు అవసరమయ్యే జిమ్ సెటప్ని నేను అక్కడ రెడీ చేశాను. కానీ అవుట్డోర్కి వచ్చి ఎప్పుడు పొలాలే. అది మీరు వీడియోలో చూస్తుంటారు. అది మీరు ఎక్కడి నుంచి చూసారని నాకు అయితే తెలీదు. అక్కడే ఒక వేరే పవర్ జనరేట్ అవుతుంది. మిగతా క్రికెట్ స్టార్స్ అందరు కూడా ఒకరు లండన్లో ఇల్లు కట్టారు, ఒకరు దుబాయ్లో, ఒకరు ముంబైలో. కానీ మీరు మాత్రం అమ్రోహా గ్రామంలో ఎలా ఇల్లు కట్టాలనుకున్నారు? నేను ఒక పేదవాడిని, నా దగ్గర అంత డబ్బు లేదు. దొరికిన దాంతోనే నేను సంతోషంగా ఉంటాను. అంతకంటే ఇంకొక పెద్ద విషయం, మనం ఎక్కడ పుట్టామో, మన బాల్యం ఎక్కడ ఉన్నదో, ఎక్కడ మనం పెరిగి పెద్దవారం అయ్యామో ఆ ప్రదేశాన్ని మనం ఎందుకు ఊరికనే వదిలేయాలి? మీరు క్రికెట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను ఒక విషయం విన్నాను. అదేంటంటే పిచ్ వెనకాల, వికెట్ వెనకాల ఒక అడ్డు లాంటిది పెట్టి కవర్ చేసేస్తారు, బాల్ పొలంలోకి వెళ్లకుండా ఉండడానికి. అవును, అది ఇంతకుముందు అలాగే ఉండేది. ఎందుకంటే మా తాతగారి మామిడి తోట పక్కనే మా అన్నయ్యలంతా అక్కడ ఆడేటప్పుడు అక్కడ ఒక పిచ్ ఉండేది. అక్కడ ఒక కాంక్రీట్ కూడా ఉండేది అక్కడ. అది మేము బాగా కష్టపడి కట్టాం. చూసారంటే అది ఆఫ్ కాంక్రీట్. అది ప్లాస్టిక్ బాలు ఇంకా టెన్నిస్ బాలు ఎంతో వేగంగా దానిపైకి వెళ్తుంది. సో అప్పుడు అందులో ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, కొంచెం దూరంలోనే ఒక ముళ్ళ చెట్టు ఉండేది. దానికోసం దాన్ని అడ్డుకోవటానికే మేము అక్కడ ఆ నులక మంచాన్ని పెడతాం.
ఆ టైంలో మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అది వర్కౌట్ అయింది. ఇప్పుడు మేము పెరిగాం, స్పీడ్ ఎక్కువయింది. అందువల్ల ఇప్పుడు మేము నెట్ ఉపయోగించాల్సి వస్తుంది. ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు, ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ అవ్వాలని అనుకున్నారు. ఎందుకంటే నాన్న ఉన్నారు కదా, నాన్న కూడా చాలా ఫాస్ట్ బౌలర్. అది మా బ్లడ్లోనే ఉంది. చూసారంటే బాల్ పట్టుకునే వాళ్ళు అది వేగంగానే వేయాలని చూస్తారు. ఎందుకంటే మనం ఏది చూస్తున్నామో అదే చేయాలని అనుకుంటాం. మీ అన్నయ్య ఏమన్నారంటే ఒక మ్యాచ్లో ప్లేయర్ తగ్గినందువల్ల దానికోసం మిమ్మల్ని తీసుకెళ్లారట. అప్పుడు మీ వయసు చాలా చిన్నది కాబట్టి ఇలాంటి మ్యాచ్లకి మిమ్మల్ని తీసుకెళ్లకూడదని మీ నాన్నగారు చెప్పారట. అలాగే ఇంకో విషయం కూడా చెప్పారు, బ్యాటింగ్ చేయనివ్వకు, అలా చేయనిస్తే ఓపెనింగ్లో వదలకు అన్నారట. కానీ షమీ ఓపెనింగ్లో బ్యాటింగ్ చేసి చాలా సిక్సర్లు కొట్టారు. నాకు చాలా భయంగా ఉండేది, ఎందుకంటే అటువంటి బాల్లో నేను ఎప్పుడు ఆడలేదు. ఈ డ్యూక్స్ బాల్తో నేను ఎప్పుడు ప్రాక్టీస్ కూడా చేయలేదు. టెన్నిస్ బాల్లోనే ఆడేవాడిని. వాళ్ళు చూశారు, ఆడితే తీసుకురామని చెప్పారు. కానీ నన్ను తీసుకువెళ్ళిన తర్వాత నాకు ముందు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు వాళ్ళు. నేనేమనుకున్నానంటే నన్ను తీసుకువెళ్తున్నారు, ఊరికి అక్కడ ఫీల్డింగ్ చేయమని చెప్తారు అనుకున్నాను. నేను బాల్ వేయాలని అనుకున్నాను. టాస్ గెలిచిన తర్వాత డిసైడ్ అయిపోయి వచ్చి బ్యాటింగ్ చేయమని చెప్తున్నారు. తీసుకుని వెళ్ళి అక్కడ నుంచోబెట్టారు. నేను ఏమీ చెప్పలేకపోయాను. అది నాన్న ఆర్డర్. అది ఒక మంచి అడ్వైస్ ఇచ్చారు. లైన్ వదిలే అని చెప్పారు. బాడీలో పడకూడదని చెప్పారు. మొదటి బాల్ కొట్టాను, తర్వాత కొడుతూనే ఉన్నాను. 11-12 ఓవర్లోనే 100 కొట్టేశాను. ఆ తర్వాత మీకు మ్యాచ్ ఆడే అవకాశం వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత బాగా డిమాండ్ అయిపోయింది. ఎందుకంటే మొదటిసారి మనం అలా చేస్తే బాగా డిమాండ్ అయిపోతాం కదా. వీడు వెనక్కి కాదు ముందు ఉండి ఆడాల్సిన బ్యాట్స్మెన్ అని చెప్పారు. బట్ నేను స్టార్ట్ చేసేటప్పుడు లోకల్లో తెలిసిన వాళ్ళకి నేను బ్యాటింగ్ మాత్రమే చేస్తానని తెలుసు. బౌలింగ్ నేను దాని తర్వాతే మొదలుపెట్టాను. నేను బౌలింగ్ స్టార్ట్ చేసినప్పుడే మొదటి నుంచే వేగంగా వేయటం మొదలుపెట్టాను. కానీ నేను ట్రై చేసిందైతే ఇదే, ఫాస్ట్ బౌలింగే చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు కూడా మేము మీ బ్యాటింగ్ చూసాం. మీరు 2 సార్లు 50 కొట్టారు. ఇప్పుడు రీసెంట్గా కూడా ఒక మ్యాచ్లో మీరు బుమ్రా ఆడుతూనే ఉన్నారు, అస్సలు అవుట్ అవ్వలేదు. ఇటువంటి అవకాశాలు చాలా తక్కువగానే దొరుకుతాయి. మా టర్న్ వచ్చినప్పుడు చూశారంటే నీళ్లు తలపైకి వెళ్తూ ఉంటాయి, రన్ తీయాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ 250, అది కూడా ఇంగ్లాండ్లో. అదేంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది, ఇంగ్లాండ్లో 50 కొట్టాలని. షమీ, మీరు అమ్రుహాలో ఉన్నారు, మురాదాబాద్లో ఉన్నారు. ఈ ఏరియాస్ అన్నీ కూడా ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. కానీ ఉత్తరప్రదేశ్ టీంలో మీకు అవకాశమే రాలేదా? సార్, అది ఒక పెద్ద స్టోరీ. నేను ట్రై చేశాను, కానీ నా స్కిల్ వాళ్ళకి అంతలా నచ్చలేదు. సరే, మనం ఇంకా ఎక్కడైనా ట్రై చేద్దామని అనుకున్నాను. తర్వాత కలకత్తాకి మూవ్ అయ్యాను. లీగ్ సిస్టమ్ ఉంది అక్కడ, మనకి లీగ్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది, పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. 2-3 సంవత్సరాల తర్వాత నేను అక్కడ పర్ఫామ్ చేసేటప్పుడు 9-10 మ్యాచ్ల్లోనే ఒక 40 వికెట్ల దాకా తీశాను. అప్పుడే వాళ్ళు క్యాంపులో చేర్చుకున్నారు. అక్కడ రూల్ చాలా బాగుంది. 4-5 సంవత్సరాలు అలా క్లబ్లో ఆడేసి ఆ తర్వాత లోకల్ టీంలో బిహేవ్ చేయాలంటే క్యాంపుకి వెళ్ళాలి, ఇంకా క్యాంపులో పర్ఫామ్ చేయాలి. ఆ సిస్టమ్ తగ్గట్టు నేను కలకత్తాకి మూవ్ అయ్యాను. ఇలాగే మొదలైంది సార్ నా లైఫ్. కోల్కతాలో మీరు బౌలింగ్ చేయడం సౌరవ్ గంగూలీ గారు చూశారు. లేదు, మొదట నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు కలకట్టాలో. నాకు తెలీదు, నేను ఉడకబెట్టిన బఠానీ తినేది అక్కడ గుగ్ని అని చెప్తున్నారు. అది నా ముందు అలా పెట్టి ఉంచారు. నేను దాన్ని చూస్తూనే ఉన్నాను. దాంతో కలిపి రైస్ తినొచ్చు, లేక చపాతీ తినొచ్చు. ఆ టోస్ట్ అక్కడ పెట్టి ఉంచారు. నా పక్కన ఉన్నవాడు చెప్పాడు తినమని చెప్పి. తినాలా? ఎలా తినాలి? ఏదైనా ఉంటే కదా నంచుకొని తినడానికి. చపాతీ రావచ్చు, లేకపోతే రైస్ రావచ్చు. అప్పుడు వాడు అన్నాడు ఇదే ఉంటుంది, ఇదే తినాలి అన్నాడు. అందువల్ల ఆ డ్రై బఠానీ నేను తిన్నాను. ఎక్కడ స్టే చేశారు? మొదట 10-15 రోజులు నాకు బాగా కష్టంగా అనిపించింది. అక్కడ ఒక CCFC క్లబ్ ఒకటి ఉంది. రాత్రి ఫుల్గా అక్కడ పార్టీ జరుగుతూనే ఉంటుంది. ఆ ప్లేస్లో ఒక హాల్ ఒకటి ఉంది, అందులో ఒక సోఫా ఒకటి ఉంది. అక్కడే నిద్రపోయేవాడిని. మొదట్లో 10-15 రోజులు మేము అలాగే టైం స్పెండ్ చేసాం. 3-4 కుర్రోళ్ళు ఉండేవారు. అప్పుడు అందరూ కలిసి చెప్పారు మనం ఉండటానికి ఏదైనా ఒకటి ప్లేస్ రెడీ చేయాలని చెప్పారు. అప్పుడు కూడా ఏది పెద్దగా చేయలేకపోయాం. అప్పుడు మాకు ఒక రూమ్ దొరికింది. మేము 3-4 కుర్రోళ్ళు కలిసి ఉండేవాళ్ళం. మొదటి 2 సంవత్సరాలు అలాగే గడిచిపోయాయి. ఆ తర్వాత ఒక పెద్ద క్లబ్లో సైన్ చేసే అవకాశం దొరికింది. అక్కడ ఒక 2 సంవత్సరాలు పర్ఫామ్ చేశాను. వాళ్ళు నన్ను వాళ్ళ మెస్లోనే తీసుకెళ్లి పడేశారు. సరే, మనం మేనేజ్ చేద్దామని అనుకున్నాను. కానీ నేను మనసులో ఏమనుకున్నానంటే ఇంత దూరం వచ్చాను, మనకి ఆట చాలా ముఖ్యం అనుకున్నాను. నేను పుట్టినప్పటి నుంచే ఇంట్లో ఎటువంటి పని చేసేవాడినే కాదు. నీళ్లు కావాలన్నా కానీ మా అమ్మ దగ్గర అడుగుతాను తెచ్చి ఇవ్వమా నీళ్ళని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మన బట్టలు మనమే ఉతుక్కోవాలి,
ఆ తర్వాత రోజు మ్యాచ్ ఆడాలి, మళ్ళీ ఆ బట్టలు మనమే వాష్ చేయాలి, అలాంటి భోజనం బయట నుంచి తీసుకురావాలి, ఇలాంటివన్నీ ఒక 4-5 సంవత్సరాలు బాగా కష్టంగా అనిపించేది. ఆ తర్వాత నేను దానికి అడాప్ట్ అయిపోయాను. ఆ తర్వాత అది బెటర్గానే అనిపించింది. మీకు ఎప్పుడు డబ్బులు రావడం మొదలయ్యాయి? డబ్బు వచ్చి మొదటి సంవత్సరం వాళ్ళు స్ట్రైట్గానే చెప్పేశారు డబ్బులేమి రావని. సో పల్లెటూరు నుంచి వెళ్ళాను, ఛాన్స్ కోసం వెళ్ళాను. ఛాన్స్ దొరికితే బాగుంటుందని, ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి అని. కానీ వాళ్ళు ఇవ్వలేదు. తర్వాత సంవత్సరం మేము ఇంకొక క్లబ్లో జాయిన్ అయ్యాం. మొదట్లో అవి ఇవని ఎన్నో ఆటలు చూపించారు. సిమెంట్లో పిచ్ వేయమని చెప్పారు. సిమెంట్లో వచ్చేసి బాల్ బ్యాట్లో అసలు కనెక్టే అవ్వదు. దానికి వాళ్ళు సరే మిమ్మల్ని ఆడనిస్తాం అని చెప్పారు. అప్పుడు నేను అడిగాను, సార్ డబ్బులు? అప్పుడు వాళ్ళు డబ్బులు అంటే ఇవ్వటం కుదరదని చెప్పారు. ఆ తర్వాత ఏం చేయగలం? సో వాళ్ళు ఏం చెప్పారంటే, ముందు మేము మీ గేమ్ చూస్తాం, బాగా పర్ఫామ్ చేస్తే ఆ తర్వాత ఆలోచిస్తామని చెప్పారు. 14 మ్యాచ్లు ఆడాను, 44 వికెట్లు తీశాను, సుమారు ఒక 300 రన్నులు తీశాను. అప్పుడు వాళ్ళు నా మీద కొంచెం దయ చూపించి ఒక 20,000 డబ్బులు ఇచ్చారు. అదే నా మొదటి శాలరీ. కానీ ఒక్కరోజు కూడా నేను ప్రెషర్ ఫీల్ అయినదే లేదు. చూశారంటే శాలరీ విషయంలో నేను అటువంటి ఒక ఫీల్ ఎదుర్కొన్నాను. రాత్రి ట్రైన్లో మళ్ళీ తిరిగి రావాలి, ధోన్ ఎక్స్ప్రెస్లో. రాత్రిపూట ఎవరైనా పాకెట్ కట్ చేస్తారేమో అని భయం. మొదటిసారిగా 20,000 రూపాయలు దొరికాయి. అందువల్ల దారి మొత్తం నేను అసలు నిద్రపోనే లేదు. పాకెట్ ఎవరైనా కట్ చేస్తారో, ఆ పాకెట్లో కూడా నేను లోపల పాకెట్లో పెట్టుకున్నాను. సో నేను ఇలా కష్టపడి ఇలా ఇంటికి వచ్చి మా అమ్మ చేతికి ఆ డబ్బుల్ని ఇచ్చాను. ఆమె దాంట్లో నుంచి ఒక్క రూపాయి కూడా తీయలేదు. ఇవి నువ్వే పెట్టుకో, అంతా మంచి జరుగుతుందని చెప్పారు. మీ కెరీర్ని కనుక చూసావంటే ఒక ప్లేయర్ తగ్గడం వల్ల మీ అన్నయ్య మిమ్మల్ని తీసుకెళ్లడం లాంటిది, మీకు దొరికిన అవకాశాలు అన్నీ కూడా రంజీలో ఒక ప్లేయర్ డ్రాప్ అవుట్ అవడం వల్లే మీకు అవకాశం దొరికింది. అవును, ఆ టైంలో ఆ వైరల్ స్ప్రెడ్ అవుతూ ఉండేది. హీడన్లో మ్యాచ్ ఒకటి ఉంది. ఆ సమయంలో 7 ప్లేయర్స్కి ఫీవర్. నాకు కూడా ఫీవర్ మొదలైంది, ఎందుకంటే ఆ టైంలో డెంగ్యూ స్ప్రెడ్ అవుతూ ఉండేది. కోల్కతా దేశం మొత్తం ఆ టైంలో దోమలు ఎక్కువగా ఉండేవి. నాకు కూడా డెంగ్యూ వచ్చింది. బట్ అయినా కానీ మేము ధైర్యంగా ఆ మ్యాచ్ ఆడాం. ఎందుకంటే 4 ప్లేయర్స్ మాత్రమే ఫ్రెష్గా ఉన్నారు, మిగతా వాళ్ళంతా లోపలికి బయటికి తిరుగుతూ ఉన్నారు మందులు కొనడానికి. సో చాలా కష్టపడి మేము ఆ మ్యాచ్ ఆడాం. ఇంకా మొదటి మ్యాచ్లో నేను 3 వికెట్లు తీశాను అనుకుంటా. సో ఆ సీజన్లో నాకు 4 మ్యాచ్లు ఆడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత నన్ను తీసుకువెళ్ళి ఐసీయూలో పడేశారు. అవకాశం దొరికిన వెంటనే మీరు 9 వికెట్లు తీసి రికార్డ్ సాధించారు. అవును, అది టెస్ట్ మ్యాచ్ డెబ్యూలో జరిగింది. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే మనం ఆ గ్రౌండ్లో ఆడాము. ఎందుకంటే మన హోమ్, అది మన ఓన్ గ్రౌండ్. అది బెటర్గా యూస్ చేసుకోవచ్చు. ఆ విషయం వచ్చి నేను ఏమి ఆలోచించుకుంటూ వెళ్ళానో ఆ విషయాన్ని మర్చిపోయాను. సచిన్ నా భుజంపై చెయ్యి వేయగానే నేను మొత్తాన్ని మర్చిపోయాను. ఎందుకంటే నేను అంతవరకు ఆయన టీవీలోనే చూసేవాడిని. అలా ఉన్నప్పుడు ఆయన నేను డైరెక్ట్గా చూస్తున్నాను, ఆయన నా భుజంపై చెయ్యి వేసి మాట్లాడుతున్నారు. నేను అన్నిటినీ మర్చిపోయాను. ఇంతవరకు ఏం చేశావో అదే చెయ్యి అని చెప్పారు. అప్పుడు నేను ఎలా మొదట్లో స్టార్ట్ చేశానో, ఒక మంచి ప్లేస్లో బాల్ వేయాలి, ఒక మంచి ఏరియాలో బాల్ వేయాలి, అలంతా వేయాలని నేను అనుకునేవాడిని. అదేంటంటే ఆయన చూసిన తర్వాత మొత్తాన్ని మర్చిపోయాను. షమి, నీ కూడా ఒక టైం వస్తుందని సచిన్ టెండూల్కర్ గారు మీకు చెప్పారు, అవునా? అంటే మీరు సచిన్ టెండూల్కర్ గారిని స్వయంగా చూసుంటారు. అసలు ఆయన దగ్గర ఏం క్వాలిటీ ఉందని ఆయన రన్స్ కొడుతూనే ఉంటారు, ఒక మెషిన్లా పనిచేస్తారు. సచిన్ అన్న లోపల ఉన్న ఆ రన్ అనే ఆకలి మీరందరూ చూసే ఉంటారు. ఆయన గ్రేట్. అవును, నిజమే, అందులో అనుమానమే లేదు. 2019లోనే మీకు ఒక అవకాశం దొరికింది, అంటే భువనేశ్వర్ కుమార్ ఇంజూర్ అయినప్పుడు. నా లైఫ్లో ఇలాంటివే చాలా జరిగాయి. ఇలాగే జరిగాయి. 2019 వరల్డ్ కప్ జరిగినప్పుడు ఇంగ్లాండ్లో మేము ఆడుతూ ఉన్నాం. ఆ సంవత్సరం నాకు దెబ్బ తగిలినప్పుడే అవకాశం నాకు దొరికింది. కానీ ఆ సంవత్సరం చూశారంటే 2019లో వరల్డ్లోనే హైయెస్ట్ వికెట్ టేకర్ నేనే. ఆ టైంలో నాకెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉండేవాణ్ణి. ఎందుకంటే ఎక్కువగా వికెట్స్ నేనే తీశాను. నేనొచ్చేసి ఒకే విషయాన్ని నమ్ముతాను, మన అల్లాని కానీ మన దేవుణ్ణి కానీ నిజంగానే నమ్మి మనం ట్రై చేస్తే ఎప్పుడు మనకి అవకాశం దొరుకుతుందో అప్పుడు ప్రతిఫలం ఖచ్చితంగా దొరుకుతుంది. కంటిన్యూగా మీరు పోరాడుతూ ఉంటే మీకు రావాల్సింది ఒక టైంకి వచ్చి చేరుతుంది. తర్వాత 2022లో
బూమ్రా ఇంజూర్ అయినప్పుడు మీకు ఒక అవకాశం దొరికింది. మీరు 150, 153 వేగంలో బాల్ వేశారు. సార్ అదొచ్చేసి పవర్ జనరేట్ చేసే విషయం. మీరు చూసారంటే ఈ ఐసీఐసీ విషయం అన్నీ నేను అసలు వెయిట్ చేయను ఆ అవకాశం నాకు ఎప్పుడు దొరుకుతుంది అని. కానీ నాకు ఆ అవకాశం దొరికినప్పుడు నేను దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంటే నా ఎఫర్ట్ మొత్తం నేను అక్కడ పెట్టాను. పైనున్న దేవుడు కొంచెం లేట్ చేశాడు. 2023లో కూడా 2023లో కూడా ఇంజూర్ కాకపోతే మీకు అవకాశం దక్కేది కాదు. కానీ మీకు దొరికిన అవకాశాన్ని మీరు ఊరికే వదలలేదు. అదే నేను చెప్తున్నాను. ఈవెన్ నాకు తెలిసి ఇందులో కూడా నేను ఏదైనా మంచి జరుగుతుందేమో అని అనుకున్నాను. ఎందుకంటే అది పూణేలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు పూణేలో ఒక మ్యాచ్ ఉంది. హార్దిక్ ఆడలేదు, అది నేనే ఆడాను ఆ మ్యాచ్. కానీ వాడు ఉదయాన్నే వచ్చి ఏం చెప్పాడంటే నాకు ఒంట్లో చాలా బాగుంది, సారీ నేను ఆడతాను అని చెప్పాడు. నువ్వు ఆడాలనుకుంటే ఖచ్చితంగా ఆడొచ్చు, కానీ నువ్వు ఆ విషయాన్ని కెప్టెన్కి కోచ్కి చెప్పని చెప్పాను. నాతో చెప్పి ఎటువంటి ఉపయోగం లేదు, నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదని చెప్పాను. వాడు థ్యాంక్స్ అని చెప్పి కోచ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. కోచ్ చూద్దామని చెప్పారు. తెలియలేదు, లక్కీలీ ఆ టైంలో వాడికే దెబ్బ తగిలింది. అప్పుడు నేను ఆడలేదు, వాడికి దెబ్బ తగిలింది. ఆ తర్వాత అన్నీ నేనే ఆడాను. రిజల్ట్ మీరే చూసుంటారు. ఒక సందర్భంలో ప్రజలు మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు, చాలా నిరాశ చెందారు. న్యూజిలాండ్కి వ్యతిరేకంగా ఆడిన మ్యాచ్లో మీరు చాలా రన్స్ వదిలేశారు. ప్రతి ఒక్కరోజు నా రోజు అయి ఉండదు, కానీ ట్రై చేస్తాను అంతే. నేనెప్పుడు ఏమనుకుంటానంటే నా వల్లైన బెస్ట్ నేను ఇవ్వాలని, వెళ్ళే ప్రతి ప్లేస్లో మోర్ దెన్ 100% ఇవ్వాలి అని. నా కంట్రీ కోసం ఎంతలా ప్రయత్నించగలనో అదంతా నేను ప్రయత్నిస్తాను అని. మీరు ఇంత దూరం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు, దాని రిజల్ట్ ఎలా ఉందని ఇప్పుడు ఇక్కడికి వచ్చిన జనాలను అడుగుదాం. మీరు షమ్మీ లైఫ్ గురించి ఏదైనా అడగాలనుకుంటే తప్పకుండా అడగచ్చు. నా ప్రశ్న ఏంటంటే సార్, ఒకానొక టైంలో మీరు అదే మ్యాచ్లో జ్యూస్ తాగుతున్న వీడియో వైరల్ అయ్యింది. అప్పుడు మిమ్మల్ని చాలా ట్రోల్ చేశారు. అలాంటి సిచ్యువేషన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? నా మతంలో, మా ముస్లిం సమాజంలో మాకు కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. నేను ఆ ఉపవాసాన్ని తర్వాత పెట్టుకోవచ్చు, కొంచెం గ్యాప్ తర్వాత కూడా దాన్ని కంప్లీట్ చేయొచ్చు. నేను ఖచ్చితంగా ఆ విషయాన్ని చేస్తాను. అది కూడా నా ప్రజలకి, నా దేశానికి, నా ఫ్యాన్స్కి ఉపయోగపడేలా ఉంటే దాన్ని నేను ఖచ్చితంగా ఆచరిస్తున్నాను. నా మతంలో ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ట్రావెల్ చేస్తున్నా కానీ లేదంటే బయట ఎక్కడైనా ఉన్నా కానీ మీ సిచ్యువేషన్ అలాగుంటే మీరు దాన్ని అవాయిడ్ చేసి మీరు దాని తర్వాత కూడా పూర్తి చేయొచ్చు. ఉపవాసాన్ని మనం తర్వాత కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మేము దాన్ని కంప్లీట్ చేసేస్తాం. మా ముస్లిం సమాజంలో మేము చేసే విషయం ఇదంతా. ఏదైనా అనారోగ్యం కానీ లేక ఇంకా వేరే ఏదైనా కారణం కానీ అలా ఉంటే ఆ విషయం మనం తర్వాత కంప్లీట్ చేసుకోవచ్చు. అలా ఒక ఆప్షన్ ఉంది. ఇప్పుడు రీల్ వైరల్ అయిపోయింది, ఇంకా ఏదైనా వీడియో వైరల్ అయిపోవడం వల్ల నేను దాన్ని అసలు పెద్దగా పట్టించుకోను. నాకు సంబంధించినంత వరకు నేను ముందుగా నా దేశాన్ని మాత్రమే చూస్తాను. ఆ తర్వాతే అంటే అదేంటంటే, ఎందుకంటే అది 50 ఓవర్ మ్యాచ్. ఊరక 2-4 నిమిషాల్లో ఆడే ఆట కాదు అది. మనం వెళ్ళి రెస్ట్ తీసుకొని రావడానికి రూల్స్ రెగ్యులేషన్స్ చాలా ఉన్నాయి. మనం వెళ్ళి రెస్ట్ తీసుకొని వచ్చి ఆడలేం. సో ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగానే నా కంట్రీకే నా మొదటి ప్రియారిటీ. మన కంట్రీ కోసమే నేను ఆ ఉపవాసాన్ని వదిలేశాను. దానికి పెనాల్టీని ఫాలో చేసి నేను దాన్ని కంప్లీట్ చేశాను. ఆ విషయం నాకు తెలుసు, ఇంకా నా ఫ్యామిలీకి కూడా తెలుసు, నా మనసుకు కూడా తెలుసు, ఇంకా పైవాడికి కూడా తెలుసు. నేను ఎవరికి జస్టిఫై చేయాల్సిన అవసరం లేదు. షమి, నాకు బాగా గుర్తుంది, బరేలీలో ఒక మౌలానా ప్రకటించారు, మీరు జీవితంలోనే చాలా పెద్ద పాపం చేశారు అని. దానికి నేను వివరంగా సమాధానం చెప్తాను. అది ఒకవేళ మీరు ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత అలా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారంటే నాకేమనిపిస్తుందంటే మీరు ఫేమ్కి నేమ్ కోసం చేస్తున్నారని. అవన్నీ నన్నేమి పెద్దగా బాధించో, నేను అసలు పట్టించుకోను. మీ గురించి ఎక్కువగా ఎవరు మాట్లాడుకున్నారని చూస్తే అది పాకిస్తాన్ వాళ్లే. అనలైజ్ చేసి చూస్తే పాకిస్తాన్లో వాళ్ళు మిమ్మల్ని షమీ కబాబ్ అని పిలవడం మొదలుపెట్టేశారు. నేను ఇక్కడ ఇంగ్లాండ్కి ఎదురుగా వికెట్ తీసాను, అక్కడ కబాబ్ బ్యాండ్ అయిపోయింది. కొంతమంది నన్ను కబాబ్ లాగా తినేయాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడున్న సోషల్ మీడియాని చూసారంటే మీరు, అది మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. ఇక్కడున్న వాళ్ళు మాట్లాడుతున్నారా లేక అక్కడున్న వాళ్ళు మాట్లాడుతున్నారా అని. నాకు సంబంధించినంత వరకు అటువంటి ఒక సిచ్యువేషన్ వచ్చిందంటే దాన్ని ఇగ్నోర్ చేయాలని అనుకుంటాను. దాన్ని అసలు పట్టించుకోకూడదు. పాకిస్తాన్ టీం వాళ్ళ వికెట్ని తీసినప్పుడు ఏమన్నారంటే, షమీ ఏ బాల్తో అయితే బౌలింగ్ చేస్తున్నారో అందులో చిప్ ఉందన్నారు.
అంపైర్ సరే ఇక్కడ కూర్చుని ఉన్నారు. వాళ్ళే బాల్ సెలెక్ట్ చేసుకుని తీసుకొస్తారు. ప్రజలకి యాక్చువల్లీ ఇదంతా ఏమీ తెలియదు. అండ్ నాకేమనిపిస్తుందంటే ఇదంతా ఒక జెలసే, ఇంకా ఏమీ కాదు. ఎందుకంటే మేము పర్ఫామ్ చేసేటప్పుడు, మేము బ్యాటింగ్ చేసేటప్పుడు ముందున్న వాడికి కడుపు మండిపోతుంది. సో నేనేమనుకుంటున్నానంటే ఇది ఒక సెన్స్ అయిన విషయమే కాదు. మనం వచ్చి ఒక మంచి ప్లాట్ఫామ్లో పర్ఫామ్ చేస్తూ ఉన్నాం, మంచి లెవెల్స్ కొట్టాం, నేషనల్కి వెళ్ళాం. అలా ఉన్న సమయంలో ఒక నేషనల్ టెలివిజన్లో ఇలాగ అంతా మాట్లాడితే నేనేమంటానంటే పబ్లిక్ కూడా దాన్ని పట్టించుకోకూడదని నేను చెప్తూ ఉంటాను. మీరు వాళ్లతో ఆడుతున్నప్పుడు పాకిస్తాన్ ప్లేయర్స్కి మాత్రం ఎందుకని కడుపు మంటగా ఉంది? వాళ్ళకి ఆటోమేటిక్గా అయిపోతుంది. బట్ మన లోపల మానవత్వం ఉంటే, ఒక మంచి మనిషిగా ఉండాలనుకుంటే మిగతా వాళ్ళ సక్సెస్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. అదే చాలా ముఖ్యం. వాళ్ళ పాత ప్లేయర్స్ అందులో ఎవరో ఒకరు చెప్పారు ఇండియన్ టీం యూజ్ చేసే బాల్ వేరు, పాకిస్తాన్ టీం వాళ్ళు యూజ్ చేసే బాల్ వేరే అన్నారు. సార్ బాల్ అంతా అలా ఏమీ కాదు. ఒక బాక్స్ వస్తుంది, ఎంపైర్స్ తీసుకుని వస్తారు, తీసుకొచ్చి అక్కడ పెడతారు. తర్వాత ఏ టీం మొదట్లో బౌలింగ్ చేయబోతుందో ఆ బాక్స్ నుంచి వాళ్ళే బాల్ చూస్ చేస్తారు. సెకండ్ బౌలింగ్ చేసే వాళ్ళకి కూడా ఒక బాక్స్ వస్తుంది, అది కూడా వాళ్ళు చూస్ చేస్తారు. అదంతా ఏమీ ఉండదు. బాల్ చూస్ చేసిన తర్వాత అది ఎంపైర్కి ఇస్తారు. టెస్ట్ మ్యాచ్ అయితే 2 బాల్స్ ఇస్తారు. ఆ తర్వాత మాకు గానీ ఎంపైర్ గానీ ఎటువంటి కనెక్షన్ ఉండదు, గ్రౌండ్లోనే చూస్తాం. మాకు అప్పుడు ఏం జరుగుతుందంటే బాక్స్లో నుంచి బాల్ తీసి ఏ బాల్ బాగుంది, మనకి ఏ బాల్ బాగా కనెక్ట్ అవుతుంది మీరు చూశారంటే దాన్ని సెలెక్ట్ చేయడానికే ఆ బాక్స్ని ఇక్కడికి తీసుకుని వస్తారు. అంతేగాని అంతకు మించి ఇంకేమీ లేదు. వీళ్ళు చెప్పినట్టుగా ఏమీ ఉండదు. కొన్ని సమయంలో డివైస్ ఉందని చెప్తారు. వాళ్ళు పర్ఫామ్ చేయలేకపోయారంటే ఇలాగంతా ఏదో చెప్తూనే ఉంటారు. అదేవిధంగా ఇంకొకటి పర్ఫామ్ చేస్తుంటే మీ కడుపు రగిలిపోతుంది. అలా ఉండకూడదు. మీరు క్రికెట్ని ఎంజాయ్ చేయాలి. ఎప్పుడు మీరు క్రికెట్ని క్రికెట్ లాగే చూడండి. వాళ్ళు ఏమంటున్నారంటే షమీ బౌలింగ్ ఎలా ఉంటుందంటే ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ చేయడం ఇది ఒక గాడ్స్ గిఫ్ట్ అంటున్నారు. సరే, అది నా గాడ్ గిఫ్ట్. మీకేమి ఇచ్చారో అది ఒకసారి మీరు కూడా చూసుకోండి. అప్పుడంతా అన్ని కెమెరాస్ ఏమి ఉండవు. అదేంటంటే మనమే ఒక స్కిల్స్ని క్రియేట్ చేసుకున్నాం కదా. నేను చేయలేదు, కానీ గాడ్ నాకు అది గిఫ్ట్గా ఇచ్చారు కదా. నేను దాన్ని పెట్టుకుని బాగా శ్రమిస్తున్నాను. మీరు దాన్ని చూడొచ్చు కదా నేను ఎంతలా కష్టపడుతున్నానో అని. ఏ ఒక్క విషయం మనకి అంత తేలిగ్గా దొరకదు. ఒక బాల్ని మీరు కరెక్ట్గా వెయ్యాలంటే దాన్ని మీరు 1,00,000 సార్లు ప్రాక్టీస్ చేయాలి. అంత కఠినమైన శ్రమని ఇంత ఈజీగా చెప్పేస్తున్నారు, నోటికొచ్చినట్టు చెప్పేస్తున్నారు. అలాగా అసలు ఉండకూడదు. నేనెప్పుడూ చెప్తూ ఉంటాను, ఎవరైనా బాగా కష్టపడుతున్నారంటే మీరు వాళ్ళకి సపోర్ట్ చేయాలి, కాళ్ళు పట్టుకుని లాక్కూడదు. ఒకవేళ మీకు ఆ స్కిల్ వచ్చిందంటే మీరు వాళ్ళని అభినందించండి. మీ ఇంట్లో నుంచి ఏమీ తీసివ్వట్లేదు కదా, అలాగే ఉండాలి. అదో వదిలేసి చేసే ప్రతి పనిలోనూ లోపాలు చెప్పేటట్టు అస్సలు ఉండకూడదు, అస్సలు. అలాగే ఇంకొక విషయం కూడా గుర్తొచ్చింది. మీ పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఆడొచ్చిన తర్వాత మీ పల్లెటూరులో 50,000 మంది ఒకటయ్యారట. అదొచ్చేసి డెబ్యూ చేసినప్పుడు. అది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది జనాలు అక్కడికి వస్తారని. మా ఊర్లో నేను అంతమందిని ఎప్పుడూ చూడలేదు. ఢిల్లీలో మ్యాచ్ ఉంది, సిరీస్కి సంబంధించి చివరి మ్యాచ్ అది. అప్పుడు 168లో అవుట్ అయిపోయాను, కానీ మేము ఆ మ్యాచ్ని గెలిచాం. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. మా అన్నయ్య పికప్ చేసుకోవడానికి వచ్చారు. మా నాన్న ఫోన్ చేసి నీకు ఏదైనా ప్లాన్ ఉందా, మన ఇంట్లో 4-5 ఉన్నారు రా అని చెప్పారు. సరే వస్తానని చెప్పాను. మేము సగం దూరంలో వెళ్ళేటప్పుడు అక్కడ క్రౌడ్ బాగా ఎక్కువైపోయింది. 100-200 మంది ఉంటారని చెప్పారు. కేక్ కట్ చేయడానికి వెయిట్ చేస్తున్నారని చెప్పారు. సరే కట్ చేద్దామని చెప్పాను. మేము అక్కడ లోకల్ డిస్ట్రిక్ట్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేటప్పుడే అక్కడ చూశారంటే 50కి పైగా బళ్ళు ఆగి ఉన్నాయి. మమ్మల్ని తీసుకువెళ్ళడానికి వచ్చారని చెప్పారు. ఏంటి తీసుకువెళ్ళటానికి ఇంతమందా? ఇంకా ఎంతమంది అక్కడ ఉన్నారని చెప్పి అడిగాను. అవన్నీ మీరు అడగండి, మీరు అక్కడికి వచ్చి చూడండి అని చెప్పారు. 3-4 కిలోమీటర్ల వరకు రోడ్డు మొత్తం క్లోజ్గానే ఉంది. అప్పుడు నేను అన్నయ్యతో ఏం చెప్పానంటే బండి తిప్పేసి అని చెప్పాను. ఎందుకంటే మాతో పాటు ఇంకెవరు లేరు, 4 ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు, ఇంకెవ్వరూ లేరు. నేను నాన్నకి కాల్ చేశాను. నాన్న ఏమైంది అని చెప్పి అడిగారు. నువ్వు ఈ కథలన్నీ చెప్పొద్దు, వచ్చి చేరు అని చెప్పారు. అప్పుడు చూశారంటే మాకు ఇంకా వేరే దారి ఏమీ లేదు. నేను బండిలో నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు పైకెక్కి నుంచున్నలాగా కారు ఉంది కదా, అప్పుడు అలా ఏమీ లేదు. అప్పుడు ముందుకెక్కి ఆ బ్యానెట్ పైన అలా కూర్చున్నాను. అప్పుడు నేను అక్కడ కూర్చున్న తర్వాత ఇంకా అక్కడ అంతమంది జనాలు ఉన్నారు. నేను అసలు వాళ్ళకి చెయ్యి ఇవ్వలేకపోయాను. కానీ
చాలా మర్యాద దొరికింది. దేశం కోసం ఆడటం, ప్రజల ప్రేమ, ఎంతో గౌరవంగా ఫీల్ అయ్యాను. ఆ 6 కిలోమీటర్లు క్రాస్ చేసి నేను ఇంటికి వెళ్ళడానికి దగ్గర దగ్గర ఒక 5-6 గంటలు పట్టింది. ప్రజలు ఎవరైనా ఏదైనా అడుగుతారా? నా ప్రశ్న ఏంటంటే, మనం ఆస్ట్రేలియా మీద 2023లో వరల్డ్ కప్ ఓడిపోయాం. ఆ టైంలో డ్రెస్సింగ్ రూమ్లో చాలా బాధాకరమైన సంఘటన జరిగింది. ఆ టైంలో నరేంద్ర మోడీ గారు అక్కడికి రావడం జరిగింది. ఆయన వచ్చి టీం మొత్తాన్ని ఉత్సాహపరిచారు. ఆ విజువల్ని దేశమంతా చూశారు. ఆ తరుణాన్ని మీరెలా అనుకుంటున్నారు సార్? ఒక మ్యాచ్లో బాగా పర్ఫామ్ చేసి నాన్ స్టాప్గా ఆడిన తర్వాత ఆ మ్యాచ్లో సడన్గా ఓడిపోతే, అది కూడా ఆ కప్పు తీసుకునే సమయంలో చివరి క్షణాల్లో ఓడిపోతే, మనం పడ్డ శ్రమ అంతా వృధా అయిపోతుంది. అప్పుడు కొంచెం మనసు బాధగా ఉంటుంది. ఎందుకంటే అది మన మనసు దాన్ని భరించలేదు. ఎక్కడ తప్పు జరిగింది, మనం ఎక్కడ బెటర్గా చేయాల్సింది, ఇవన్నీ మన మైండ్లో తిరుగుతూనే ఉంటాయి గేమ్ పూర్తయిన తర్వాత. సో ఎందుకంటే మనకి దొరికిన ఒక అద్భుతమైన అవకాశం అది. ఆ టైంలో అక్కడ మేము బాగా లో అయిపోయాం. పర్సనలీ అది నేను ఏమనుకున్నానంటే, చేతికి దొరికింది నోటి దాకా వెళ్లకుండా పోయిందని. మనం అంత బాగా పర్ఫామ్ చేసి కూడా, బాగా శ్రమించి అది చివరి క్షణాల్లో మనకి దొరకకుండా పోతే చాలా బాధగా ఉంటుంది. కానీ అటువంటి సమయంలో అక్కడికి మన ప్రధానమంత్రి వచ్చారు. నేను లోపల కూర్చుని ఉన్నాను. ఆయన వచ్చే విషయం నాకు తెలీదు. నాకే కదా, ఇంకా ఎవరికి కూడా తెలీదు. నేను లోపల కూర్చొని షూ చేంజ్ చేస్తూ ఉన్నాను ఇలా కూర్చొని. ఆ షూని ఎంత స్లో మోషన్లో కడుతున్నానంటే, ఆ టైంలో అసలు మైండే పనిచేయలేదు. ఏదో ఒక రకంగా ఉంది. అప్పుడు ఎవరో వచ్చి చెప్పారు, సార్ వచ్చారని. సరే రాని వదిలేయ్. నాకు మూడు సరిగ్గా లేదు, నేనేం చేయను. సార్ వచ్చారని చెప్పారు. సో 2-3 సార్లు అలాగే చెప్పిన తర్వాత నేను ఎవరు సార్ అని. అప్పుడు ఆయన చెప్పాడు ప్రధానమంత్రి వచ్చారని. నేను వెంటనే లేచి నుంచున్నాను. తర్వాత బయటికి వచ్చేసాను. అప్పుడే ఆయన ఎంటర్ అవుతున్నారు. ఆయన వచ్చి అప్పుడు మీరందరూ వీడియోస్ చూసే ఉంటారు, మాట్లాడారు. అది చాలా గొప్ప విషయం. ఏదైనా మంచి జరిగితే వెంటనే సెలబ్రేట్ చేయడానికి వస్తారు. అది అన్ని చోట్ల మనకి దొరుకుతుంది. కానీ చెప్తూ ఉంటారు కదా, మన బాధల్లో ఉన్నప్పుడు ఎవరు మనకు వచ్చి సపోర్ట్ చేస్తారో వాళ్ళు నిజమైన ఫ్రెండ్ అని. అందువల్ల అది నిజంగా గ్రేట్. ఆ మీటింగ్ 4 మాటల తర్వాత మేము అట్లీస్ట్ కొంచెం కంఫర్ట్గా ఫీల్ అయ్యాం. ప్రశాంతంగా కొంచెం తినేంతలాగా అటువంటి ఒక ఫీల్ ఉంది. అప్పుడు నేను అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మన ఇండియాలో ఎన్నో వేవ్స్ ఉన్నాయి, ఎన్నో ఫీలింగ్స్ తిరుగుతూ ఉన్నాయి. కానీ ఆ క్రౌడ్ ఇచ్చిన సపోర్ట్ మ్యాసివ్ అయినది, పాంపప్ చేసినట్టుగా ఉంది. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో మొహమ్మద్ షమీ గారి మీద ఆరోపణ ఏంటో మనం వచ్చి చూద్దాం. స్మృతి మందన్న ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. మీరు ఆవిడకి బౌలింగ్ చేశారు, మీ బాల్ ఆవిడ థైస్కి తగలడం వల్ల ఆవిడ 10 రోజులు బెడ్ రెస్ట్ అయ్యారట. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం కేసు నడుపుతున్నది, ప్రశ్నలు అడుగుతున్నది క్రికెట్ ప్రపంచంలోని సూపర్ స్టార్ మొహమ్మద్ షమీని. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో స్టార్ క్రికెటర్ మొహమ్మద్ షమీ గారి మీద ఆరోపణ. ఈయన అందరినీ భయపెడుతూ ఉంటారు. షమీ, నాకు క్రికెటర్స్ అందరూ కూడా చెప్పారు మీ బౌలింగ్ వాళ్ళందరినీ చాలా భయపెడుతుందట. విరుగుతుందో ఎగురుతుందో, బాల్ మొహానికి తగలచ్చు, చేతికి తగలచ్చు, ఎక్కడ తగులుతుందో తెలియక అందరూ బౌలింగ్ చూసి భయపడుతున్నారు. సార్ చూడండి, నేను నా పని మాత్రమే చేస్తున్నాను. నేను వెళ్ళి ఎవరిని భయపడతాను చెప్పండి? అది ఊరికే అలాగా ఎవరి నింద వేసింది. నేను ఒప్పుకుంటున్నాను, మనం 140 స్పీడ్లో బాల్ వేస్తే బాల్ వచ్చి ఎవరికైనా కానీ డిఫికల్టీస్ ఉంటాయి. కానీ బ్యాటింగ్ విషయానికి వెళ్తే టార్గెట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలా చూస్తే నా లిస్ట్ లో ఒక ప్లేయర్ ఉన్నారు, ఈ టార్గెట్ లిస్ట్ లో ఎప్పుడూ ఉంటారు. ఆయన నాతో దగ్గర దగ్గర ఒక 20 సంవత్సరాల నుంచి ఉన్నారు, రితి మానిషా. ఒకవేళ వాడి నెట్టికి వస్తే మొదటి బాల్ నేనే కొడతాను, అది వాడికి కూడా తెలుసు, నాకు తెలుసు. ఈవెన్ మా ఇద్దరికే కాదు, మొత్తం టీంకే తెలుసు అది. ఒకవేళ వాడికి వీడు మొదటి బాల్ వేస్తే బాల్ బౌన్సర్ అవుతుందని. ఎందుకంటే బాగా తెలుసు వాడు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాడని. అదేంటంటే ఒక ప్లేయర్ ఒక షాట్ కొట్టాడంటే అది చూస్తానికి బాగుంటుంది, పర్వాలేదు షాట్ కొట్టాడు, బీట్ అయ్యి అలా వెళ్ళి చూస్తుంటాం, అది కూడా చాలా బాగుంటుంది. నన్ను లెఫ్ట్ చేస్తాడు. వాడి లోపల ఒక డిఫరెంట్ అయిన ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంది.
వాడు ఎలా బెండ్ అవుతాడంటే మనం ముందుకెళ్ళామంటే వాడు వెనకాలకి బెండ్ అవుతాడు. అందువల్ల నాకు అలా బౌన్సర్ కొట్టడం చాలా ఇష్టం. వాడు అసలు పట్టించుకోడు వాటిని. నెట్లో మనకు అటువంటి బ్యాట్స్మెన్ దొరికితే మనకి ఇంకేం కావాలి? నిజం చెప్పాలంటే వాడు నాకు బెస్ట్ బడీ అనే చెప్పొచ్చు. రోహిత్ శర్మ గారు కూడా కంప్లైంట్ చేస్తున్నారు, ఆయన ప్రపంచంలోనే చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ కూడా. సరే, మీరు నాకు ఒక విషయం చెప్పండి. మీరు నెట్స్లో నాకు ఇలా చెప్తే మీరు బౌన్సర్ కొట్టద్దు అంటే మరి ఎక్కడ కొట్టాలి చెప్పండి? నా ముందు బ్యాట్స్మెన్ ఉంటేనే కదా నేను అటువంటి ప్రాక్టీస్ చేయగలను. నా పని 1-2 బౌన్సర్స్ని నేను కొట్టగలను, చేయగలను. నేను అదే చేస్తున్నాను, ఇంకా ఏమీ లేదు. రోహిత్ ఏమన్నారో చదివి వినిపిస్తాను. చూడండి, ఆయన ఏమన్నారంటే, ఆయనకి నెట్లో చాలాసార్లు చెప్పాను బౌన్సర్ కొట్టద్దు అని, ఆయనకది చాలా ఇష్టం. పైగా ఏమంటారంటే కింద కొట్టండి పైన కొట్టద్దండి అని అంటారు. అది 1-2 బౌన్సర్స్ కొడుతూనే ఉంటాం, ఏం చేస్తాం. కానీ నా పేరే బాగా పాడు చేసేశారు. ఏం చేస్తాం తర్వాత చెప్పండి? చూసారంటే స్మృతి మందాన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. మీరు ఆవిడకి బౌలింగ్ చేశారు, మీ బాల్ ఆవిడ థైస్కి తగలడం వల్ల ఆవిడ 10 రోజులు బెడ్ రెస్ట్ అయ్యారట. లేదు, అది అప్పుడు నాకు నీల్ ఆపరేషన్ జరిగింది 2015 వరల్డ్ కప్ తర్వాత. సో రీహాబ్ జరుగుతూ ఉంది. విమెన్స్ టీం వచ్చారు, అది ఎన్సీలో ప్రాక్టీస్ చేయడానికి. అప్పుడు ఫిజియో చెప్పారు మీరు 4-5 ఓవర్లు వెయ్యాలి అని, షార్ట్ స్టెప్లో వెయ్యాలి, 4-5 అడుగుల్లో వెయ్యాలని. నేను ఇక్కడ ఒక మ్యాచ్ జరుగుతుంది, వీళ్ళకి వేయొచ్చా అని అడిగాను. ఎందుకంటే ఒంటరిగా బౌలింగ్ చేయడానికి నాకు బోర్ కొడుతుంది, నాకు ఒక బ్యాట్స్మెన్ కావాలి. వాళ్ళు కూడా 4-5 అడుగుల్లో ఏం వేస్తారులే అనుకున్నాడు. అప్పుడు కాలుకి సర్జరీ జరిగింది నాకు. సో నేను అప్పుడు అమ్మాయిని అడిగాను, 4-5 ఫీట్స్లో వేస్తాను, మీకు ఓకేనా అని అడిగాను. వాళ్ళు కూడా ఓకే చెప్పారు. స్వింగ్గా మారుతుందని వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళకి బేస్ ఐడియానే కదా తెలుసు, 30 యార్డ్ నుంచి వచ్చి వేస్తారనేది. వాళ్ళు అలాగే షార్ట్ చేశారు. నేను వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు ఏం చెప్పారంటే ఒక హాఫ్ ఉంటే ఒక 130 వస్తాయి, అందులోనే హాఫ్ అంటే ఒక 115, 110 వస్తాయి అనుకున్నారు. అలాంటి ఒక ఐడియాలో ఉన్నారు. కానీ అది స్వింగ్ అవుతుందని వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొదటి 2 బాల్ నేను బయటికి వేశాను, వాళ్ళు బీట్ అయిపోయారు. ఆ తర్వాత లోపల నుంచి బాల్ వేశాను, వాళ్ళకి ఇన్నర్ థైకి తగిలింది. అంతటితో అయిపోయింది. ఆ తర్వాత నేను ఒంటరిగా వెళ్ళి ఆడటం మొదలుపెట్టాను. నేనేమీ చేయలేదు, అన్నీ ఇంకా నా తల్లోనే వేస్తారు అనుకున్నాను. అంటే విరాట్ కోహ్లీ లాంటి ఒక ప్లేయర్, ఆయన ఏమంటున్నారంటే షమీ బాల్ని ఆడటం అనేది ఇంపాసిబుల్ అని. అది ఎప్పుడు లోపల వస్తుంది, ఎప్పుడు బయటికి వెళ్తుందో తెలియదట. ఆయన అబద్ధం చెప్తున్నాడు. కానీ విరాట్ రోహిత్ ఉంటే మేము కాంపిటీషన్ పెట్టుకునే వాళ్ళం. ఆయన అంటాడు నేను అవుట్ అవునని, నేనేమంటానంటే నేను మిమ్మల్ని ఖచ్చితంగా అవుట్ చేస్తానని చెప్తాను. కొన్ని సమయాల్లో ఆయన మంచి బాల్ కొట్టాడంటే ఆయన ముందుకొచ్చి బాగా నవ్వుతాడు చాలా పెద్దగా. 2 వైపులు అలాగే ఉంటే ఏం చేయగలం చెప్పండి? కానీ విరాట్ని అవుట్ చేయడానికి ఒక ఫార్ములాని మీరు రెడీ చేసుకున్నారు. అదొచ్చి సార్, ఆయన కూడా రన్ కొడుతున్నాడు కదా. అదెలా అంటే 2 సైడ్లు అలా జరుగుతూ ఉంటుంది. ఎలా చెప్పాలి, అది బౌలర్ వైపు నుంచి చూసారంటే అవుట్ చేయడానికే చూస్తారు. యాజ్ ఏ బ్యాట్మెన్గా చూసామంటే మనం రన్ కొడటానికే చూస్తాం. ఇలా 2 డిపార్ట్మెంట్లు ఎప్పుడు ఒక అగ్రెషన్లోనే వెళ్తూ ఉంటాయి, ఒకరికొకరు అగెయిన్స్ట్గా. వీడు ఓవర్గా కొట్టాడంటే నేను అవుట్ చేయాలని అనుకుంటాను. మంచిదే కదా, ఇది మంచి బ్యాటిలే కదా. కానీ మీరిద్దరూ ఒకే టీంలో ఉన్నప్పుడు మీరు వికెట్ తీస్తే విరాట్ గారు సెలబ్రేట్ చేస్తున్నారు. ఇలాంటి చాలా పిక్చర్స్ ఉన్నాయి. నేను ఒకసారి ఆయన అడిగాను, ఆయన ఒక పిక్చర్ అడిగాను. నేను ఆయన అవుట్ చేసింది నాకు తెలుసు, కానీ పిక్చర్కి లోపల విరాట్ కోహ్లీ ఫోటో స్టంప్కి పైన ఉంది. అదే ఆయన సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. నేను ఆ పిక్చర్ని ఆయనకి పంపించి ఇదేంటి అని చెప్పి అడిగాను. ఏంటది? ఆయన అలాగే అడుగుతారు, ఏంటి? నేను ఎంజాయ్ చేస్తున్నానని చెప్తారు. నువ్వు పరిగెత్తు అని చెప్తారు. నేనంటాను అలా కాదు, ఒకవేళ మీరు ఫాస్ట్ బౌలర్గా ఉంటే ఏం చేస్తారని చెప్పి అడుగుతాను. మీ ఎనర్జీ సెలబ్రేషన్లోనే ఖాళీ అయిపోతుందని చెప్తాను. బౌలింగ్ ఎప్పుడు చేస్తారని చెప్పి అడుగుతాను. అందుకే కదా నేను చేయట్లేదని చెప్తారు. సో ఇదంతా ఒక మంచి ఎంజాయ్మెంట్. ఇది మా యూనిట్ ఎలాగంటే ఒక 10-12 సంవత్సరాలుగా కలిసే క్రికెట్ ఆడతాం. మా మధ్య ఒక మంచి బాండింగ్ ఉంటుంది. అది ఒక డిఫరెంట్ అయిన ఒక ప్రేమ అని చెప్పొచ్చు, లేకపోతే ఒక బాండింగ్ అని చెప్పొచ్చు. కానీ బౌలర్స్కి రోహిత్ చాలా డేంజరస్ బ్యాట్స్మెనా? డిఫరెంట్గా ఉంటుంది ఇద్దరి క్యాలిబర్స్.
ఒకవేళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ రోహిత్ కన్నా డేంజరస్గా ఇంకా ఎవరు ఉండరని నేను చెప్తాను. స్పెషలీ వైట్ బాల్స్ అన్నీ చెప్పలేం అసలు. ఒకవేళ నెంబర్ 3 చూసారంటే విరాట్ కోహ్లీ పేరు కూడా టక్కన అలా వచ్చేస్తుంది నోటమట. ఇద్దరు కూడా చాలా డిఫరెంట్ బ్యాట్స్మెన్స్, చాలా రేర్గా ఉంటారు ఇలాగంతా. వాళ్ళు ఆడేటప్పుడు మీరు చూసారంటే మీకు అనిపిస్తుంది ఒక బౌలర్ వల్ల ఇంపాక్ట్ దొరుకుతుంది అని. ఆ ఫీల్ అయినా కానీ, ఆ కాన్ఫిడెన్స్ అయినా కానీ, ఆ ప్రిపరేషన్ అది నెక్స్ట్ లెవెల్ సార్ అది. కానీ రోహిత్ ఎక్కువగా సెలబ్రేట్ చేయరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఒకళ్ళు సైలెంట్గా ఉండి పని చేయాలని అనుకుంటారు. ఇంకా కొంతమంది ఒకటి కొడితేనే పెద్దగా సెలబ్రేట్ చేయాలని ఆలోచిస్తారు. నేను 5 సార్లు కొట్టినా కానీ 4 సెలబ్రేషన్స్ అన్ని ఒకేలాగా ఉంటాయి. రోహిత్ లాగా అయితే నేను అస్సలు మారను. 100 కొట్టారంటే బ్యాట్ ఇలా పైకెత్తేస్తారు, కొట్టి కొట్టి బాల్ చిత్త కొట్టేస్తారు. కానీ రోహిత్ గారు అందరినీ తిట్టడానికి ఒక ప్రత్యేకమైన శైలి పెట్టుకుంటారు. అది వచ్చి ముంబైలో ఉన్న వాళ్ళకి చెప్పాల్సిన అవసరమే లేదు. సారీ, ఎవరైనా ఉన్నారా ముంబై వాళ్ళు? బట్ అది తిట్టడం కాదు, కానీ అది ఒక రకమైన టోన్ అనేది చెప్పచ్చు. ఆయన మాట్లాడే విధం అలా ఉంటుంది. మా ఊర్లో అలా మాట్లాడారంటే గొడవలు వచ్చేస్తాయి. కానీ ఆయన పర్పస్గా అలా మాట్లాడరు. బట్ ఆయన మాట్లాడే విధమే అలా ఉంటుంది. లోకల్లో ఎలా మాట్లాడతారో అలాగే అక్కడ కూడా మాట్లాడతారు. కానీ కొన్ని సమయాల్లో చూసారంటే గేమ్లో కొన్ని టెన్షన్స్ ఉంటే అది వాళ్ళకి తెలియకుండానే అది అలా ప్లేయర్స్తో రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇది సరిపోదంటూ స్టెంప్లో మైక్ ఉంటుంది, అందరికీ వినిపిస్తుంది. ఇలాంటి చాలా కేసెస్ ఉన్నాయి. ఎందుకంటే మనం అక్సెప్ట్ చేయకుండా ఉండలేం, ఇగ్నోర్ చేయలేము దాన్ని. ఎందుకంటే ఆ మైక్లో ఆ ప్రూఫ్స్ ఉంటాయి అక్కడ. అలాగే మీకు హార్దిక్ పాండ్యాకు మధ్యలో జరిగిన కాన్వర్జేషన్ని అందరూ చూశారు. యాక్చువల్లీ నా మనసారా నేనంత చెడ్డవాడిని కాదు. తర్వాత అతను రియాక్ట్ చేసేసాడు. ఏం జరిగిందని వాడికి కూడా తెలియదు. నేను వాడు అడిగాను ఏంటి, వాడు నాకు తెలియదనే చెప్తున్నాడు. అయితే మరి ఎందుకోసం? పబ్లిక్ని ఎంటర్టైన్ చేయడం కోసమా? అందుకు వాడు చెప్తున్నాడు, 10 సంవత్సరాలుగా నేను మీకు తెలుసు, మిమ్మల్ని నేను అన్నాని పిలవటం తప్ప ఇంకేదైనా పిలిచానా? నేను లేదు అని చెప్పాను. అలా ఉన్నప్పుడు ఇది ఎలా జరిగింది? తెలీదు నాకు అంటున్నాడు. నన్ను క్షమించండి, నాకు ఇదంతా ఏం తెలీదు అంటున్నాడు. మీరు సరే అని చెప్పండి, నేను మీడియా దగ్గరకు వెళ్ళి క్షమాపణ అడుగుతాను అంటున్నాడు. అదంతా ఏం అవసరం లేదు. బట్ ఒకవేళ మనకి క్యాప్టెన్సీ ఇచ్చినప్పుడు, మనల్ని టీంలో ఒక లీడర్గా అనుకున్నప్పుడు మనం పేషెన్స్గా ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. మనల్ని చూసి ఒకళ్ళు ఒక మాట అనే విధంగా తెచ్చుకోకూడదు. సో వాడికి అన్నీ తెలుసు, కానీ ఆ సమయంలో టోన్ అలాగా మారిపోతుంది అంతే. ఆయన కూడా ఆ ఊరికి చెందినవారు. కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు కెప్టెన్ ధోని. కానీ ఆయన చాలా కూల్గా ఉంటారు. నిజంగానే ఆయన అలాగే ఉంటారా టీవీలో చూస్తున్నట్టు? లేదా ఆయనకి అప్పుడప్పుడు కోపం వస్తుందా? లేదు, అలా లేదు. ఎప్పుడు కూల్గా ఉంటారని చెప్పలేం. అదెలా అంటే గేమ్ సిచ్యువేషన్ బట్టి ఆ గేమ్లో ఎటువంటి డిమాండ్ ఏర్పడితే దాని గురించి ఆలోచించే టాలెంట్ ఆయన దగ్గర బాగా ఎక్కువ. ఆయన చాలా స్మార్ట్ గా గేమ్ ఆడుతూ ఉంటారు, ఇంకా అందరినీ ఆడనిస్తారు. అది ఆయన దగ్గర ఉన్న టాలెంట్. ఆఫ్ ద ఫీల్డ్ ఆయన ఒక అగ్రెసివ్ ఖచ్చితంగా ఉంటుంది, లేదని చెప్పలేం. గ్రౌండ్ లో ఏదైనా తప్పు చేస్తే ఆయన మనకి పిలిచి చెప్తారు, మీరు ఇటువంటి తప్పు చేస్తున్నారు, మన ప్లాన్ ఇది, ఇలా ఆడాలి అని చెప్తారు, మీరు ఇలాగే చెయ్యాలి అని చెప్తారు. ఆయన కొన్ని సమయాల్లో ఇరిటేట్ అవుతూ ఉంటారు. ఆయన కూడా మనిషే కదా, లేకపోతే చాలా రన్స్ వెళ్ళినా కానీ, క్యాచెస్ మిస్ అయినా కానీ అటువంటి సమయంలో జరుగుతూ ఉంటుంది. ఆయన కూడా మనిషే కదా. కానీ ఆయన కెప్టెన్ కూల్ అని చెప్తారు. ఆయన ఒక హద్దుల్లోనే ఉంటారు. ఆయన స్టైల్లో ఆ గేమ్ను ఆడనిస్తారు. అవుట్పుట్ అద్భుతంగా ప్రెజెంట్ చేస్తారు. అలాగే చూసారంటే మీరు 2019లో మీరు హ్యాట్రిక్ కొట్టారు. దాని గురించి చాలా మాట్లాడుకున్నారు. దానికన్నా ముందు ధోని గారు మీ చెవిలో ఏదైనా మంత్రం చెప్పారా? ఆ మ్యాచ్ వచ్చేసి బాగా టైట్ మ్యాచ్గా ఉంది. దగ్గర మా చెయ్యి వదిలేసి పోయినట్టుగానే అయిపోయింది. ఎందుకంటే 12 బాల్స్లో 12-14 రన్స్ మాత్రమే ఉన్నాయి. అప్పుడు నవి ఆడుతూ ఉన్నాడు. మా ప్లాన్ ఏంటంటే వాడిని లెగ్ స్టంప్లో కూర్చోబెట్టడం అనేది. అటుపక్క కొంచెం పెద్దదిగా ఉన్నది. వాడు అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇంకొక వికెట్ కూడా పోయింది. అప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చి ఏం చేయబోతున్నావు అని అడిగారు. ఒక్క ఆప్షన్ కూడా లేదు, స్ట్రైట్గా యార్కర్ చేయబోతున్నావు అని చెప్పాను. ఆయన కూడా వెయ్యి అని చెప్పారు. యార్కర్ వేశాను, హ్యాట్రిక్ దొరికింది. మ్యాచ్ కూడా మనం గెలిచాం. అదొక హిస్టరీ. ఒకసారి ధోని గారికి చాలా కోపం వచ్చిందని విన్నాను. అంటే మెక్లంకి మీరు బౌన్సర్ వేసినప్పుడు.
అవును. అది కొంచెం ఎక్కువ కూడా కాదు. కొంచెం అది ఆహ్, విరాట్ వల్ల క్యాచ్ మిస్ అయిపోయింది. అక్కడ 300కి పైగా కొట్టారు. ఏం చేయగలం? తర్వాత రోజు చూసారంటే 2 రోజులు మేము ఫీల్డింగ్‌లోనే ఉన్నాం. ఒక మంచి షాట్ కొట్టారు. లంచ్ లాస్ట్ బాల్ అది. ఆ లంచ్ తర్వాత నేను బౌన్సర్ వేశాను. అప్పుడు ఆహ్, మాహి బైకన పైకెళ్ళిపోయింది. బౌండరీ అయిపోయింది. అక్కడి నుంచి లంచ్‌కి కలిసే వెళ్ళిపోయాం. "ఎందుకలా చేశావు?" నేనన్నాను, "తెలీదు బాల్ అలా మారిపోయింది" అన్నాను. "ఓహ్! అలాగా? నువ్వు నాకు నేర్పిస్తున్నావా?" దానికాయన "నీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూసానని" అన్నారు. ఆ రియాక్షనే ఆయన దగ్గర చాలా హార్డ్‌గా అనిపిచ్చింది లైఫ్‌లో ఇంతవరకు. మీతో చాలామంది క్రికెట్ ఆడారు. వాళ్ళందరూ ఏమన్నారంటే, మొహమ్మద్ షమి ఇంకా మహేంద్ర సింగ్ ధోని గారి రిలేషన్ ఎలా ఉంటుందంటే తండ్రి కొడుకుల్లా ఉంటుందన్నారు. చూడండి ఆయనొచ్చి ఎప్పుడు కూడా ఒక మంచి గైడ్‌నెస్సే ఇస్తూ ఉంటారు. అది ఎలా అంటే మనకి నేర్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కండిషన్స్ అన్నీ ఎలా ఉంటాయి? ఏమేం జరుగుతాయి? ఇంకా సీనియర్ ప్లేయర్ రోల్ ఎలా ఉంటుంది? అది చాలా పర్ఫెక్ట్‌గా ఆయన చేస్తూ ఉంటారు. మీరు ఇవన్నీ స్క్రీన్‌లో కూడా చూసుంటారు. అది ప్లేయర్స్‌ని ఆయన ఎలా ట్రీట్ చేస్తారు? గేమ్స్ ఎలా ఆడతారు? అది నిజంగానే చాలా ముఖ్యం. ఒక టీమ్ లీడర్‌గా ఉన్నవాడికి ఇది చాలా ముఖ్యం. ఆయనతో మనం మాట్లాడుతూ ఉన్నామంటే ఒక నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్ మనకి దొరుకుతుంది. ఆయనతో మాట్లాడితే అది ఒకలాగా కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది. ఇంకొకరితో మాట్లాడామంటే అది వేరే కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఫీల్డ్‌లో ఇప్పుడు ధోనిని మిస్ అవుతున్నారా మీరు? ఖచ్చితంగా మిస్ అవుతాం. ఒక బెస్ట్ మూమెంట్ ఉంటే అప్పుడు ఖచ్చితంగా మిస్ అవుతూ ఉంటాం. ఒక మంచి టోర్నమెంట్ ఆడుతూ ఉంటే ఆ టైం అంతా మేము మిస్ అవుతూ ఉంటాం. ఆయన్ని మిస్ అవ్వలేదని మనం అసలు చెప్పలేం. ఇప్పుడు కూడా మేము ఇంట్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక రకంగా మనం ఆడిన ప్లేయర్స్ గురించి ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. ధోని గారి బెస్ట్ మూమెంట్ ఏదని అడిగితే మీరు ఏది చెప్తారో చెప్పండి? మనం ఒక గేమ్‌కి లోపల ఉన్నప్పుడు ఆయన మన లోపల ఒక కామ్‌నెస్‌ని తీసుకొస్తారు. అప్పుడు మనకి ప్లాన్ ఏంటో అది మాత్రమే తెలుస్తుంది. అదే గొప్ప విషయం అని నేను చెప్తూ ఉంటాను. ఎప్పుడెప్పుడు మనం ఆ ట్రాక్ నుంచి ఆఫ్ అవుతామో, చూసారంటే మనం ఎప్పుడు రాంగ్ లైన్‌లో బాల్ వేస్తామో, మీరు చూసే ఉంటారు ఆయన ఎప్పుడు పరిగెడుతూ ఉంటారు. మనం ఇలాగే ప్లాన్ చేసావా అని ఆయన చెప్పింది మనకి గుర్తొస్తూ ఉంటుంది. ఇది తప్పు అని చెప్తారు. చేంజ్ చెయ్యాలంటే చెప్పు. ఇంతే చెప్తారు. ఇది ఆయన దగ్గర నాకు బాగా ఇష్టం. ఇప్పుడు మీరు అడగండి. నేను విన్నదేంటంటే మీకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టమని విన్నాను. అది మీరే వంట చేసి తింటారని విన్నాను. అది నిజమా? నాన్ వెజ్ గురించి చెప్పాలంటే దాంట్లో నాకు ఎటువంటి సిగ్గు లేదు. నేను తింటానని చెప్పడానికి ఎటువంటి సిగ్గు లేకుండా చెప్పేస్తాను. అందరూ తింటారు, నేను కూడా తింటాను. అంతేకాకుండా నేను వెజ్ అసలు తిననని చెప్పను. కానీ నా ఈ ఇమేజ్‌ని ఎలా క్రియేట్ చేశారంటే ఈ ప్రజలు ఆకతాయితనంగా చెప్తూ ఎంతలా తీసుకొచ్చారంటే ఎప్పుడూ బిర్యానీ కబాబ్‌లో కూర్చున్నట్టుగానే ఉంటుంది. బట్ నేను వెజ్ కూడా తింటాను. అలాగే నేనొచ్చేసి అది కాదు, రోహిత్ శర్మ గారు ఏమంటున్నారంటే, నాకు షమి చెప్పారు ఒకవేళ స్పీడ్‌ని పట్టుకోవాలంటే స్ట్రాంగ్‌గా ఉండాలంటే రెడ్ మీట్ తినాలన్నారు. చూడండి నేను ఒక ముస్లిం ఫ్యామిలీలో పుట్టిన వాడిని. నాన్ వెజ్ మా ఇంట్లో ఏ సమయంలో ఎప్పుడైనా ఉంటుంది. ఇదొచ్చేసి బాగా కామన్ అయిన ఒక విషయం. సో, నేను ఎవ్వరిని ఫోర్స్ చేయలేదు. మీకు ఇష్టం ఉంటే తినండి, ఇష్టం లేకపోతే తినకండి. వెజ్ నచ్చితే వెజ్ తినండి. వెజ్ నచ్చితే వెజ్ తినండి. నాన్ వెజ్ నచ్చితే నాన్ వెజ్ తినండి. కానీ ఒక్క విషయం గ్యారంటీ. మీకు నాన్ వెజ్ నచ్చితే నేను చాలా బాగా ప్రొవైడ్ చేస్తానని చెప్తాను. రవిశాస్త్రి గారు చెప్పారు ఆయన కోచ్‌గా ఉన్నప్పుడు, మ్యాచ్ జరిగేటప్పుడు మీ లంచ్ ప్లేట్ ఆయన చూశారు. అందులో బిర్యానీ ఫుల్లుగా ఉంది. ఆయన ఏదో అన్నారని మీరు కోపంలో మీ ప్లేట్‌ని విసిరేశారట? అవును. 2018లో సౌత్ ఆఫ్రికాలో మేము లాస్ట్ మ్యాచ్ గెలిచాము. ఆ సమయంలో జరిగిందిది. అప్పుడు ఆ లంచ్ టైంలో నా తప్పు ఏముందక్కడ? నేను ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు బిర్యానీ తీసుకొచ్చారు. మీ మేనేజరే లంచ్‌లో బిర్యానీ ప్రొవైడ్ చేశారు. ఇంక నేనేం తినగలను? బిర్యానీ ఇచ్చినప్పుడు నేను ఆ బిర్యానీయే కదా తినగలను. సో, ఒకటి వచ్చి నేను ఫీల్డింగ్‌లో ఉన్నాను. ఆ ముందు రోజు కూడా నేను ఫీల్డింగ్‌లోనే ఉన్నాను. ఫీల్డింగ్ చేయాల్సి ఉంది. ఒక సెషన్ ఫీల్డింగ్ చేసి వచ్చాము. బాగా హీట్‌గా ఉంది. నేనేమనుకున్నానంటే కొంచెం త్వరగా తినేసి ఐస్ బాత్ తీసుకొని ఆ తర్వాత గ్రౌండ్‌కి వెళ్దామని అనుకున్నాను. అప్పుడు నేను త్వరగా తినేసి వెళ్దాం అనుకున్నప్పుడు లోపలికొస్తే రవి సార్ అక్కడ ఉన్నారు. ఆయనేమనుకున్నారంటే వీడేంటి ఇలా మెక్కుతున్నాడు, వీడికి మ్యాచ్ గురించి కొంచెం కూడా బాధ లేదనుకున్నారు. సో,
ఆ సీనే అక్కడ జరిగింది. సో వీడికి బిర్యానీ గురించే బాధ, ఇంకేం బాధలు లేవా అని చెప్పి ఆయన అనుకున్నారు. నేను అప్పుడే అనుకున్నా ఏంట్రా ఇది అని. బిర్యానీ విసిరి పారేయలేదు, ఆ టేబుల్ అలా నెట్టేసి అక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోయాను. వెళ్ళి ఐస్ బాత్ తీసుకొని అక్కడి నుంచి రెడీ అయ్యాను. తర్వాత గ్రౌండ్కి వెళ్ళిపోయాను. 2-3 మధ్యలో నాతో మాట్లాడటానికి వచ్చారు. నేను చెప్పాను, మాట్లాడకండి, నేను ఇప్పుడు ఆ ఫ్రేమ్లో లేను, దయచేసి నాతో ఎవరో మాట్లాడకండి అని చెప్పాను. మ్యాచ్ ఆడదాం, మ్యాచ్ ఆడిన తర్వాత మాట్లాడుకుందాం అన్న. అట్లీస్ట్ వెళ్ళకముందు తినమని చెప్పారు, కానీ నేను వద్దని చెప్పేశాను. ఆ తర్వాత నాకు తెలిసి 6-7 ఓవర్లో మ్యాచ్ అయిపోయింది. రవిశాస్త్రి గారు ఏమన్నారంటే ఇతని కోపం అలాగే ఉండని ఆ కోపాన్ని ఫీల్డ్లో చూపించమని చెప్పారు. కొన్ని సమయాల్లో అది జరుగుతూ ఉంటుంది, అది ఖచ్చితంగా పని చేస్తుంది. ఒకవేళ మనతో పాటు ఉండేవాళ్ళు, మన టీమ్మేట్స్ పంపం చేయాలనుకుంటే మన దగ్గర కొంచెం పాయింట్స్ ఉంటాయి. ఏదైనా ఒక కొత్త విషయం దొరుకుతుంది మనకి. అది ఏంటంటే అంటే 12.3 ఓవర్లో మీరు మొత్తం 5 వికెట్లు తీశారు. అది ఒకే సెషన్లో. ఆ తర్వాత సెషన్లో కూడా మ్యాచ్ ఫినిష్ చేసి బిర్యానీ తినటం మొదలుపెట్టేశాను. ఆ తర్వాత ఇదే విషయాన్ని అశ్విన్ కూడా ఒప్పుకుంటారు. అశ్విన్ చూశారంటే తమిళ్లోనే మాట్లాడతాడు, నాకే ఏమీ అర్థం కాదు. ఆన్సర్ చెప్తాను, అది కరెక్ట్ అవుతుంది. ఆయన ఏం చెబుతారో నాకు అసలు అర్థం కాదు, కానీ అండర్స్టాండ్ చేసుకుంటాను. కానీ నా రిప్లై వచ్చి దగ్గర అది కరెక్ట్గానే ఉంటుంది. అది ఆయన ప్రశ్నకి కరెక్ట్గా సమాధానం ఉంటుంది. అప్పుడు ఆయనకేమనిపిస్తుంది అంటే నేను ఇలాగ మాట్లాడితేనే వికెట్ కరెక్ట్గా పడుతుంది అనుకుంటా. ఇది నిజమేనంటారా? మిమ్మల్ని గనక రెచ్చగొట్టాలంటే బిర్యానీ, మటన్, చికెన్ ఇవ్వాలట. సార్ నాకు ఇష్టం, నేను తింటాను, తింటే ఎక్స్ట్రా పవర్ దొరుకుతుంది, ఇంతకన్నా ఇంకేముంటుంది చెప్పండి. సార్ నా ప్రశ్న ఏంటంటే క్రికెట్ టీంలో మీకు ఎవరు బాగా ఫన్నీగా అనిపిస్తారు చెప్పండి సార్. చాహిల్ని చెప్పొచ్చు. ఎందుకంటే వాడి బాడీని పెట్టుకొని బాగా టెర్రర్గా చూపిస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాహిల్ నా ముందు గనక ఉంటే, నేను ఇలా ప్రశాంతంగా కూర్చొని ఉంటే వాడు నన్ను పిలుస్తాడు, రా ఆ రూమ్కి వెళ్దాం, ఆ రూమ్కి వెళ్ళి నీకు చిత్త కొట్టేస్తానని. అప్పుడు మీకు ఏం అనిపిస్తూ ఉంటుంది? చాహిల్ నా దగ్గరకు వచ్చి చెప్తాడు, నేను నిన్ను కొట్టబోతున్నాను, కొట్టేసి నేను పారిపోతాను అని. ఇలా అంతా చేస్తుంటే అందరికన్నా ఫన్నీస్ట్ వాడే కదా. నేను వాడిని ఎగతాలు చేస్తుంటాను, నేను కొంచెం గట్టిగా చెయ్యి పట్టుకుంటే నీ చెయ్యి విరిగిపోతుందిరా అని. శిఖర్ ధవాన్ చాలా అలరి చేస్తారా? అది వాడి నేచర్. శేఖర్ ఎప్పుడు ఒక పంజాబీ మూడ్లోనే ఉంటాడు, ఎప్పుడు ఒక మంచి మూడ్లో ఉంటాడు, పాట పాడతాడు, డాన్స్ చేస్తాడు. ఇలా ఉండడం వాడు బాగా ఇష్టపడతాడు. వాడెప్పుడు ఇలా జాలీగా ఎంజాయ్ చేస్తూ ఒక డిఫరెంట్ మూడ్లోనే ఉంటాడు. సార్ నేను మొదటి నుండే మిమ్మల్ని నా ఐడల్గా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే నేను మిమ్మల్ని ఐడల్గా తీసుకున్నట్టు మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకున్నాం, అది కూడా చూసి. నా ప్రశ్న ఏంటంటే స్టార్టింగ్ నుండి మీరు ఐడల్గా ఎవరిని చూస్తూ వచ్చారు? స్కిల్ వైస్లో చూశారంటే డెల్ స్టెంట్, ఆయన నా కేటగిరీలో వస్తారు. ఆయన హైట్ కూడా అంత పెద్దగా ఉండడు, అండ్ ఫేస్ లెవెల్లో చూస్తే ఆల్మోస్ట్ నాలాగే ఉంటారు ఆయన. అందువల్ల సిమిలారిటీ వైజ్ ఆయన నాకు చాలా ఇష్టం. ఇంకా నేర్చుకోవటం చూశారంటే వాసిం అక్రమ్ గారి దగ్గర నేను చాలా నేర్చుకున్నాను, ఇంకా జాహిర్ ఖాన్ దగ్గర ఇంకా చాలా నేర్చుకున్నాను, ఆశీష్ నెహ్రా దగ్గర ఇంకా నేర్చుకున్నాను. రోల్ మోడల్ అనేది ఎప్పుడు మన లెవెల్లో ఉన్న వాళ్ళే ఉంటారు. నాకెప్పుడు డెల్ స్టెంటే. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మొహమ్మద్ షమీ గారి మీదున్న ఆరోపణ ఏంటో మనం చూద్దాం. నేను అసలు ఎప్పుడు సిగ్గుపడను. నాకు ఒక విషయం తెలియకపోతే అది మనం డైరెక్ట్గానే చెప్పేయచ్చు, మనం హిందీలోనే మాట్లాడుకోవచ్చు. మనం ఏమి పాకిస్తాన్ లాగా కాదు, అంటే ఇలా. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి సూపర్ స్టార్ క్రికెటర్ మొహమ్మద్ షమీ. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో స్టార్ క్రికెటర్ మొహమ్మద్ షమీ గారి మీదున్న ఆరోపణ, ఈయన అతిపెద్ద సోంబేరి. షమీ, ఈ ఆరోపణ నాది కాదు, విరాట్ కోహ్లీ గారిది. విరాట్ కోహ్లీ గారు ఏమన్నారంటే మా టీంలో అతిపెద్ద సోంబేరి ఎవర్రా అంటే అది షమీ అన్నారు. మసాజ్ కోసం రూమ్ లోపలికెళితే అలాగే 3 గంటల పాటు నిద్రపోతున్నారట. మనం టెస్ట్ మ్యాచ్ ఆడుతాం, బాడీ బాగా టైర్డ్గా ఉంటుంది. ఒకవేళ అలా జరిగి ఉండొచ్చు, మనం బాడీ మసాజ్ చేసుకునేటప్పుడు నాకు తెలియకుండానే నేను నిద్రపోయి ఉండొచ్చు. కానీ
కానీ ఈ లేజ్ అనే ట్యాగ్ దొరికింది నాకు. నేనేమీ బాధపడలేదు. బట్ కానీ ఆ నేమ్ ఎలా వచ్చిందని తెలియడం లేదు. అందరికన్నా టఫెస్ట్ అనే జాబ్ నా దగ్గరే ఉంది. చాలా ఎక్కువగా నేనే పరిగెడుతూ ఉంటాను. ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఫాస్ట్ బౌలర్నే పిలుస్తున్నారు. మీరు ఆఫ్ ద ఫీల్డ్ చూసారంటే అక్కడ ఒకళ్ళు రిలాక్స్గా ఉంటే అందులో ఎటువంటి ప్రాబ్లం ఏముంది? బట్ ఓకే, ఆయన మిమ్మల్ని లేజీ కాదు లాలా అంటున్నారు. దీనికి అర్థం నాకు ఇంతవరకు తెలియడం లేదు. నాకు అంత పొట్ట కూడా లేదు. నేను జ్యువెలరీ పని ఏమీ చేయలేదు. ఈ పని చేసేవాళ్ళే అలా లాలా అని పిలుస్తుంటారు. ఈ లాలా అనే పేరు నాకెలా వచ్చిందో నాకు అసలు అర్థం కావడం లేదు. బట్ ఆయనే అది ఇచ్చారు. ఇవన్నీ చెప్పడం అనేది ఖచ్చితంగా విరాట్ పనే. ఇంకా ఆ లాలా అని చెప్పేది మన ఇండియన్ టీంలో చూసారంటే ఖచ్చితంగా ఏదో ఒక పేరు పెట్టేస్తూ ఉంటారు. మన పేరుకి దానికి అసలు సంబంధం ఉండదు. విరాట్కి మీ మీద ప్రేమ ఉంది, నేను అది గమనించాను. కమెంటేటర్ మీ దగ్గర ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నారు, ఫారినర్. మీరు ఇంగ్లీష్లో సమాధానం చెప్తున్నారు, తెలివిగా మీరు నవ్వుతూ ఉన్నారు. నాకు ఏమనిపించిందో నేను అలాగే చెప్పేశాను. బట్ అది అక్కడ న్యూజిలాండ్లో జరిగింది. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఇంటర్వ్యూ కోసం నన్ను అక్కడ పిలిచారు. నేను అనుకున్నాను సరే వెళ్దాం అని. కానీ నాకు ఈ విషయం తెలీదు, వాళ్ళ యాక్సెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుందని. ఆయన నా దగ్గర ఒకటి అడిగితే నేను డిఫరెంట్గా ఇంకొక సమాధానం చెప్తున్నాను. అప్పుడు ఇలాగే జరిగింది. నన్ను తీసుకుని వెళ్ళారు, నన్ను అడిగారు. నేను నా వల్లనంతగా నేను సమాధానం చెప్తూ వచ్చాను. అయిపోయిన తర్వాత అడిగాను నన్నెందుకు తీసుకొచ్చారని. కానీ ఆ కమెంటేటర్ హిందీలో చెప్పారు, మీరు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని. సార్ నేను ట్రై చేస్తాను, కానీ నేను అసలు దీనికి ఎప్పుడు సిగ్గుపడను. నాకు ఒక విషయం తెలియకపోతే అది మనం డైరెక్ట్గానే చెప్పేయచ్చు. మనం హిందీలోనే మాట్లాడుకోవచ్చు. మనమేమి పాకిస్తాన్ లాగా కాదు. అంటే ఇలా ఎలాగో ఇంగ్లీష్ తెలుసో తెలీదో తెలిసింది నేను మాట్లాడుతూ ఉంటాను. అంతకు మించి నా వల్ల కాదు. కానీ అదే అసలు చాలా కామెడీగా ఉంది. బాబు రోసం అసలు ఏం అవును, అర్థం మాట్లాడుతున్నారో కాదు. అర్థం కాలేదు. మనం అలా చేస్తేనే అది ఇంకొకలాగా కామెడీగా మారిపోతుంది. మనకి హిందీ కంఫర్టబుల్గా ఉంటుందని తెలిసినప్పుడు ఇంగ్లీష్ కంఫర్టబుల్గా లేకపోతే అది మనం స్ట్రైట్గా చెప్పేయచ్చు. నాకు ఇదే కంఫర్టబుల్గా ఉంటుంది, నేను ఇదే మాట్లాడతాను అని. ఇందులో సిగ్గుపడటానికి ఏమీ లేదు. అంత చండాలమైన విషయం కూడా ఏమీ కాదు. నాకు తెలిసి చెప్పడంలో ఏమి తప్పు ఉండదు. మీరు డెబ్యూ చేసిన తర్వాత మొదటి రోజు మీరు డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని మాట్లాడమని స్పీచ్ ఇవ్వమని అడిగారట. అది నిజంగా డేంజరస్ అనే విషయం. అది స్టార్స్ అందరూ నా ముందుకొచ్చి కూర్చుని ఉన్నారు. అందులో యూహీ నన్ను చైర్ పైన కూర్చోబెట్టారు. ఇంగ్లీష్ నాకు తెలీదు, అందరి లాంగ్వేజ్లు నాకు అర్థం కావు. అంతకన్నా ముఖ్యమైన విషయం, నేను అలాగే చుట్టూ చూస్తూ ఉన్నాను. చైర్లో ఉన్న వాళ్ళందరినీ నేను టీవీలోనే చూశాను. మ్యాచ్కి ముందు ఒక విషయం జరిగిద్ది, అందులో మనం స్పీచ్ ఇవ్వాలి, అందులో మన గురించి చెప్పాలి. లేచి నుంచో నేను అడిగాను హిందీలో మాట్లాడితే ఓకేనా అని. అప్పుడు ఓకే అని చెప్పారు. చాలా కష్టపడి ఒక 4 లైన్లు మాట్లాడాను, ఎందుకంటే వాళ్ళందరిని చూస్తే నాకు అసలు మాటలే రాలేదు. కష్టపడి నా గురించి నేను ఇంట్రో ఇచ్చుకున్నాను. ఇది చూడండి, నా వల్ల ఎంత అవుతుందో అంత మీ దగ్గర నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను అని. మిగతాదంతా ఆయన చేతుల్లోనే ఉంది. అదే నేను చెప్పాను, అంతకంటే ఇంకేం చెప్పలేకపోయాను. కానీ ఒక్క మూమెంట్లో మాత్రం విరాట్ విషయంలో, మీ విషయంలో ప్రజలు ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. వరల్డ్ కప్ గెలిచినప్పుడు మీ మదర్ వచ్చినప్పుడు విరాట్ గారు మీ అమ్మ కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. యాక్చువల్లీ నేను చాలా రోజులుగా మమ్మీతో మాట్లాడేటప్పుడు విరాట్ గురించి చెప్తూ ఉండేవాడిని. ఏంటని అడుగుతారు, మమ్మీ అని చెప్తాను. ఆయన ఇలా చూసి సలాం కొట్టి వెళ్ళిపోతారు. ఫుడ్ రాలేదని చెప్పి వెళ్ళిపోతారు. ఆ రోజు స్పీకర్ ఆన్లోనే ఉంది. మమ్మీతో మాట్లాడుతూనే నేను తింటూ ఉన్నాను. మీ అబ్బాయికి పంపిస్తారా, మాకు పంపించరా అని అడిగేవారు. అలా అంతా మాట్లాడతారు, కానీ మమ్మీ ఒక్కరోజు కూడా ఆయన కలవలేదు. ఎందుకంటే నా ఫ్యామిలీ చాలా రేర్గానే మ్యాచ్ చూస్తానికి వస్తారు, ఎందుకంటే తరచూ రారు. నాకు తెలిసి 7-8 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా మ్యాచ్ చూడటానికి వచ్చారు. వచ్చి చూడండి అని బతిమలాడాలి వాళ్ళని. అలాగే వాళ్ళు వచ్చారు. ఆ మ్యాచ్ వచ్చి ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగింది. మమ్మీ అక్కడికి వచ్చారు ఆ రోజు. మమ్మీ పిలవటం వల్ల వాళ్ళు గ్రౌండ్కి వచ్చారు. అమ్మ వచ్చిన వెంటనే అమ్మ వచ్చారని చెప్పి నేను విరాట్ దగ్గరికి వెళ్ళి చెప్పాను. వెంటనే చూడటానికి వచ్చారు. అలాగే మీ ఇంకొక ఫ్రెండ్ కూడా ఉన్నారు, ఇషాంత్ శర్మ.
ఇషాన్ ఏమంటున్నారంటే షమీ గనక ఒకవేళ ఇంజురీ నుంచి రికవర్ అవ్వాలంటే ఆయన్ని పబ్జీ ఆడనివ్వండి, ఆయన్ని మటన్ తిన్నివ్వండి, నల్లి నిగారేచి పడుకొనిస్తే చాలంటున్నారు. సేమ్ డిపార్ట్మెంట్ జాబే మా ఇద్దరికి. అలా ఉన్నా కానీ వాడు ఇలా మాట్లాడుతూనే ఉంటాడు. కానీ మా బాండింగ్ చూసారంటే అది అది వేరే లెవెల్లోనే ఉంటుంది. నేను, ఇషాంత్, లైక్ భువనేశ్వర్, ఉమేష్, మోహిత్, మేమందరం బాగా ఫాస్ట్ బౌలర్స్మే. నెక్స్ట్ లెవెల్లో ఉంటాం. బస్సులో కూడా వెనకాలే కూర్చుని ఉంటాం. కానీ ఆ ముందు ఉండే వాళ్ళకి ధైర్యమే ఉండదు కోచ్కి వెనకాల కూర్చొని మాట్లాడటానికి. మేము అంత మంచి వాళ్ళం మేమందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు. సో నేను ఈ బాండింగ్ని లైఫ్లో అస్సలు మర్చిపోలేను. సో మా అందరికీ ఒకరిపైన ఒకరికున్న బాండింగ్, గొడవ పడటం, చిన్న చిన్న ఫన్నీ మూమెంట్స్, ఇంకెవరైనా చూస్తే వీళ్ళు గొడవ పడుతున్నారని అనుకుంటారు. అలాగే మేము ఓపెన్గా మాట్లాడుకుంటాం. కానీ చూసారంటే ఆ బాండింగ్, ఆ ప్రేమ నేను చాలా మిస్ అవుతున్నాను. ఇషాన్ గారి వీడియో ఒకటి చూశాను. అందులో మీరు మాట్లాడుతున్నట్టే ఆయన మిమిక్రీ చేశారు. నేను మీ ముందే కూర్చున్నాను, మీ ముందే మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు ఇలాగే మాట్లాడతాను. నేను చేంజ్ అవ్వటానికి కూడా ఇష్టపడను. కానీ ఇషాన్ వచ్చి రికవరీ విషయంలో చెప్పింది చెప్పాలంటే మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తారు? మనకి మంచి భోజనం కావాలి, ఉండటానికి ఒక మంచి ప్లేస్ కావాలి, మంచి నిద్ర కావాలి రికవరీ అవ్వటానికి. ఈ గేమ్ విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. అందులో ఏంటి తప్పే ఉంది అందులో? షమీ, 2015 వరల్డ్ కప్లో మీకు గాయమైన మాట నిజమేనా? ఇంజురీ అయింది, సీరియస్ ఇంజురీ అయింది. మీరు నిజానికి ఆడకూడదు, కానీ మీరు ఇంజెక్షన్ వేసుకుని తర్వాత ఆడారు. ఇదొచ్చేసి ఓపెన్ డిస్కషన్ ఫిజియో ఆర్ మహీబ్రోకి ముందే జరిగింది. నా ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది, నా కండిషన్ ఎలా ఉంది అనేది అందరికీ తెలుసు. అది ఎందుకంటే అది నాకు కార్టిలేజ్ ఆపరేషన్ జరిగింది. ఆ మోకాలు బోన్కి ఆ జాయింట్ ఉంటుంది కదా, అందులో ఒక క్రాక్ వచ్చింది. సో నేను ఆ టెస్ట్ సిరీస్ అయిపోయిన తర్వాత 4.5 నెలలు ఆస్ట్రేలియాలో ఉన్నాను. అప్పుడు ఓపెన్లీ డిస్కషన్ జరిగింది, ఇషాంత్కి దెబ్బ తగిలింది, సో మ్యాచ్ ఆడలేడు అని. అప్పుడు ఎవరో ఒకళ్ళు ఉండాలని చెప్పేసి అని అన్నారు. అప్పుడు నేను డాక్టర్ని ఏమడిగానంటే, నేను ఆడగలను కానీ మధ్యలో ఈ మోకాలేమీ దెబ్బతీయదు కదా అని చెప్పి అడిగాను. అదేంటంటే నేను ఎప్పుడు గేమ్ ఆడినా కానీ ఈ గేమ్ని ఆడుతున్నప్పుడు నేను ఎప్పుడు ఒకటే అనుకుంటాను, గేమ్ మధ్యలో వెళ్ళిపోకూడదు అని, ఫుల్ఫిల్ చేయకుండా మ్యాచ్ మధ్యలో ఓడిపోకూడదు అని. ఇది మన కంట్రీకి చాలా అవసరం. సో ఈ విషయాన్ని బాగా ఓపెన్గా మాట్లాడుకున్నాం. డాక్టర్ కూడా కాన్ఫరెన్స్ ఇచ్చారు. అంటే ఈ మోకాలు మిమ్మల్ని మధ్యలో ఇబ్బంది పెట్టదు, ఏదో చెప్తూ ఉంటారు మధ్యలో 19-20 విషయాలు చెడిపోతాయని. కొన్ని సమయాల్లో ఆ 19-20లోనే ఉంటాయి, 22-24కి వెళ్ళవు అనేసే చెప్పారు. అయితే సరే నేను పెయిన్ కిల్లర్ తీసుకొని ఆడుతాను అని చెప్పాను. కానీ ఆ మ్యాచ్కి ముందు, ఆ ప్రాక్టీస్ మ్యాచ్కి ముందు సిచ్యువేషన్ ఎలా మారిపోయిందంటే, మేము వెనక్కి తిరిగి చూస్తే వరల్డ్ కప్ లాగానే మా వెనకాల ఇప్పుడు కూడా ఎవరూ లేరు. మాకు ఎటువంటి ఆప్షన్ లేదు. 4 నెలలుగా ఆడుతున్న వాళ్ళకి గ్రౌండ్ కండిషన్ బాగా తెలుస్తుంది. అందులో ఒకడు వెళ్ళిపోయాడు, ఇంకొకడు దెబ్బ తగిలి కూర్చున్నాడు. సో నేను ఆ 7 మ్యాచ్ల్లో కూడా మెడిసిన్స్ తీసుకుంటూ ఆ నొప్పులతోనే నేను ఆ వరల్డ్ కప్ ఆడాను. అదేంటంటే నా తొడ సైజే నా మోకాల్ సైజ్ కూడా ఉంటుంది, రెండు ఒకటేలాగా ఉంటాయి. దగ్గర ఒక 50 ml ఫ్లూయిడ్ వస్తుంది ఒక్కొక్క మ్యాచ్లోనూ. అప్పుడు నేను మ్యాచ్ ఆడిన తర్వాత బస్సు స్ట్రైట్గా హోటల్కి వెళ్ళిపోతుంది, నేను కార్లో స్ట్రైట్గా హాస్పిటల్కి వెళ్ళిపోతాను. ఇంజెక్షన్ వేసుకొని స్ట్రైట్గా హోటల్కి వచ్చేసి 3 రోజులు రెస్ట్ తీసుకుంటాను. 4 రోజు గ్రౌండ్కి వెళ్ళి 5 రోజు మ్యాచ్లో ఉంటాను. ఇదే నా ఫుల్ షెడ్యూల్గా ఉండేది. సరిగ్గా ఇదే పరిస్థితి తర్వాత వరల్డ్ కప్లో కూడా ఎదురైంది. సార్ ఆల్రెడీ ఇంతకుముందు ఈ విషయంలో నేను చాలా బాధపడుతూ ఉండేవాడిని. బోన్ 4 mm పీస్ విరిగి బయటకు వచ్చేసింది. మజిల్లో ఎక్కడ చిక్కుకుందో తెలియడం లేదు. కానీ సరి చేసుకుని కొంచెం కొంచెంగా బెటర్ అవుతూ ఉన్నాను. అంతలోనే నెక్స్ట్ వరల్డ్ కప్ మళ్ళీ మొదలైంది. బట్ 2023 వరల్డ్ కప్లో ఆ పైవాడి దయ వల్లే
ఒకరు మనస్ఫూర్తిగా తన ప్రొఫెషన్లో ఇలాగే ఉండాలి అని అనుకున్నప్పుడు నేనేమనుకున్నానంటే బాల్ నేను చెప్పింది వినాలి, లేకపోతే నా స్టైల్లో ఆ బాల్ పనిచేయాలి. ఆ వరల్డ్ కప్లో నేను ఎలాగనుకున్నానో బాల్ కూడా అలాగే వెళ్ళింది. అది ఒకవేళ నేను ఆలోచించుంటే కంప్లీట్ ఫ్లాట్ వికెట్లో బాల్ అసలు కదలకూడదు. అలాగే ఇంకొక చోట ఆ బాల్ కదలాలి, ఆ బాల్ లోపలికి వెళ్ళాలి, బయటికి రావాలి. నేను ఎలాగనుకున్నానో అది కూడా అలాగే జరిగింది. నేను బాల్ ఎలాగంతా కదలాలి అనుకున్నానో అది కూడా అలాగే జరిగింది. కానీ అప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్. డే 1 నుంచి నొప్పితోనే ఆడటం, మధ్యలో పెయిన్ కిల్లర్ వేయాలి. అదేంటంటే అందరికీ వరల్డ్ కప్ అనేది ఒక కళ. అందులో మనం ఉండటమే ఒక పెద్ద అదృష్టం అని అనుకుంటారు. మన కంట్రీ కోసం వరల్డ్ కప్ ఆడటం అనేది నాకు ఒక పెద్ద లక్కీ అని నేను చెప్పొచ్చు. బట్ నా డ్రీమ్ ఏంటంటే మన దేశం కోసం ఒక చిన్న కాంట్రిబ్యూషన్ ఏదైనా చెయ్యాలి, లేకపోతే వరల్డ్ కప్ ఆడటం. అటువంటి ఒక ఫీలింగ్ నేను మధ్యలో వదిలిపెట్టేయలేను. నాకు తెలుసు ఖచ్చితంగా ఏదో ఒకటి వరల్డ్ కప్ లాంటి ఒక విషయాన్ని మనం మధ్యలో వదిలిపెట్టకూడదు. అదే మనకి దొరికే ఒక బెస్ట్ ఫీలింగ్. ఇదంతా తర్వాత చూసుకుందామని అనుకున్నాను, కానీ ఏం చేయాలి? ఒకవేళ నొప్పితో పెయిన్లో ఇంజెక్షన్ వేసుకుని బౌల్ చేస్తేనే ఇలా ఉంటే, మామూలుగా ఉంటే ఎలా వేస్తారు? సార్, ఇప్పుడు ఉన్న మెచ్యూరిటీ లెవెల్ నాకు ఆ టైంలో ఉండుంటే దాన్ని వదిలిపెట్టేవాడిని కాదు. అప్పుడు ఏం జరుగుతుందని నాకు కూడా తెలియదు. ఇప్పటికన్నా వేగంగా అప్పుడే ఉండేవాడిని ఇండియా కోసం ఆడేటప్పుడు. అప్పుడు స్పీడ్ చాలా ఎక్కువ అంటారు. బట్ స్కిల్ లేదు, ఆ అవేర్నెస్ లేదు, ఆ స్పార్క్నెస్ లేదు బాల్లో ఎలా చూపించాలి అని. మళ్ళీ అక్కడికే వచ్చి నుంచుంటాను, మళ్ళీ ఆ ఊరికి వెళ్ళిపోతాను. ఎందుకంటే అలాంటి స్కిల్స్ నేర్పించేవాళ్ళు ఎవరూ లేరు. మా ఊర్లో అటువంటి స్కిల్స్ నేర్పించేవాళ్ళు ఎవరూ లేరు, స్కిల్స్ ప్యూర్ చేసేలాగా. ఈవెన్ కోచెస్ కూడా ఎవరు లేరు. సో అన్నీ చూసి నేర్చుకోవాల్సి ఉంది. మీరు అసలు ఎక్కడ నేర్చుకుంటున్నారు? వసీం అక్రమ్ గారు మీకు చెప్పారు, మీ రన్అప్ని షార్ట్ చేసుకోండి, మీరు ఎక్కువ హైట్ లేరు, చాలా ఇబ్బంది పడతారని చెప్పారు. మీరు ఆయన మాట విన్నారా? అదేంటంటే నేను ఆయన అడిగాను, ఇలా షార్ట్ రన్అప్ ఎలా చేస్తున్నారా అని. చెప్పాలంటే ఒక లెవెల్ తర్వాత మనం షార్టప్ చెయ్యాలి అన్నారు. నాకు ఆ లాజిక్ అసలు అర్థం కాలేదు. ఒకవేళ అది అలా ఉండే అవకాశం ఉంది, బట్ ఆయనకి అలా వర్కౌట్ అయి ఉండొచ్చు, లేక ఆయన స్కిల్కి అది సూట్ అయి ఉండొచ్చు. బట్ నా రన్అప్ వచ్చేసి మొదట్లో కూడా షార్ట్గా ఉన్నదే లేదు, ఇప్పుడు కూడా షార్ట్గా లేదు. నేను ఎప్పుడు కూడా సేమ్ రన్అప్లోనే పరిగెడుతూ ఉంటాను. నేను ఎప్పుడు సేమ్ డిస్టెన్సే మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఈవెన్ ఈ రోజు కూడా నేను పరిగెత్తేటప్పుడు సేమ్ ఫోర్సే మెయింటైన్ చేస్తాను. అందువల్ల ఈ రోజు కూడా నేను కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాను. అదెలా అంటే ఇంజురీకి ముందు ఉన్న నా రన్అప్, ఇంజురీ తర్వాత ఉన్న రన్అప్, అది నా అంత కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటాను. అందువల్ల ఆయన చెప్పింది నేను వినలేదు, అది నాకు అంతలా సూట్ అవ్వలేదు. మీరేంటంటే డాక్టర్ చెప్పింది కూడా వినలేదు. డాక్టర్ ఏంటంటే ఆపరేషన్ తర్వాత బౌలింగే కాదు, నడవడం కూడా కష్టమని చెప్పారట. అవును, అది ఈ కాలు విషయంలో జరిగింది 2023 తర్వాత వరల్డ్ కప్లో. నేను అక్కడికి ఎంతో ఆశగా వెళ్ళాను, ఇది లోపల విరిగి ఉండకూడదు అని అనుకున్నాను. విరగటమే కాదు, అది లెక్కమంటి కూడా టేర్ అయిపోయింది. సో అప్పుడు ఆయన ఒకటి చెప్పారు, ఆపరేషన్ చేసే ముందు ఇంజెక్ట్ చేసి చూద్దామని చెప్పారు. ఇంజెక్షన్లోనే క్లియర్ అయిపోయిందంటే ఓకే. కొన్ని సమయాల్లో ఏమవుతుంటే మజిల్స్ అంతా ఇలా ఒకటవుతుంది. ఆ ఇంజెక్షన్ వేయటం వల్ల అది ఓపెన్ అప్ అయిపోతుంది. అది కూడా జరగలేదు, ఇంకా ఆపరేషన్ చేయాల్సిందే అని చెప్పారు. ఎందుకంటే ఇంకా నా వల్ల కాలేదు, ఆ నొప్పిని ఇంకా నేను తట్టుకోలేకపోయాను. ఉదయం నేను లెగిచేటప్పుడు ఇక్కడే ఉన్న బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోయేవాడిని. ఏం చేయగలను? నాకున్న ఒకే ఆప్షన్ ఆపరేషన్ అని అనిపించింది. ఆ తర్వాత ఆయన ఆపరేషన్ చేయాల్సిందే అని చెప్పారు. ఎంత టైం పడుతుందని చెప్పి అడిగాను. ఆయన ఏమన్నారంటే గంటన్నర పడుతుంది అని చెప్పారు ఆపరేషన్ థియేటర్లో. ఆ తర్వాత షిఫ్ట్ చేసేద్దామని చెప్పారు. ఇక నేను కూడా ఒప్పుకున్నాను. అది ఆ తర్వాత చూశారంటే స్పోర్ట్స్ ప్లేయర్స్ని ట్రీట్ చేసే డాక్టర్ ఆయన నాకు ఇక్కడ ఇంజెక్షన్ చేశారు. ఒక 30 సెకండ్స్లో మీకు నిద్ర వస్తుంది అని చెప్పారు. ఇక్కడ ఇంజెక్ట్ చేసిన వెంటనే చల్లగా ఉంది. నేను అప్పుడు చెప్దాం అనుకున్నాను, మీరు చెప్పినట్లుగా నాకు అసలు నిద్ర రాదు. 3 లెక్క పెట్టిన అంత లోపల నిద్రపోయాను. 3 లెక్క పెట్టాను, 3 సెకండ్లోనే నిద్రపోయాను.
ఆపరేషన్ అంతా పూర్తయిపోయింది. అందరూ నాకు అలా ఒకలాగా తెలుస్తున్నారు బ్లర్‌గా. నేనే డాక్టర్‌ని తెలుస్తుందా అని చెప్పి అడిగారు. తెలుస్తుంది అని చెప్పాను. నేను మీ దగ్గర ఒకే ఒక ప్రశ్న అడగాలి. ఎన్ని రోజుల్లో నేను తిరిగి గ్రౌండ్‌కి వెళ్ళొచ్చని అడిగాను. ఆయన నా మొహాన్ని చూసి కాళ్ళని చూశారు. మీరు ఆడగలరని అనుకుంటున్నారా అని చెప్పి అడిగారు. మీరికపై లేచి నడవటం అన్నదే గొప్ప విషయం అని చెప్పి అన్నారు. మీకే కదా ఆపరేషన్ జరిగింది, ఇంకెవరికి జరగలేదు కదా అని చెప్పి అన్నారు. నేనేం చెప్పండి, నేను ఆడతానని చెప్పాను. ఆయన ఏమన్నారంటే ఇంతవరకు ఈ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఆడలేదని చెప్పారు. గ్రౌండ్లో దిగిన వాళ్ళు చాలా తక్కువ మంది అని చెప్పారు. ఆడటం గురించి చెప్పలేదు, గ్రౌండ్లో దిగటమే గొప్ప విషయం అని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే ఆయన ఏం చెప్పారంటే ఒకవేళ గ్రౌండ్లో దిగి ఆడి రికవరీ అయ్యి గ్రౌండ్కి నువ్వు వస్తే నేను వస్తానని చెప్పారు. నేను మ్యాచ్ ఆడాను, ఆయన చూస్తానికి వచ్చారు. బట్ మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే, ఆ గట్స్ ఉంటే మనం ధైర్యంగా కోట్ల మంది దిగొచ్చు. ప్రజల ఆశీర్వాదం మీకు అండగా ఉంది. సరే, అది చాలా పెద్ద విషయం. అది నాకు మాత్రమే కాదు, ఇంక ఎవరికైనా కానీ. ఇలాగే ఎటువంటి ప్రొఫెషన్లో ఉన్నా కానీ మనం దేశం కోసం ఏదైనా చేయాలని అనుకుంటే మన ప్రజల సపోర్ట్ చాలా ముఖ్యం. అదే మనకి ఎక్కువగా పంపప్ చేస్తుంది. అదే ఎప్పుడూ ఉంటుంది. మీరు అడగండి. మా అందరికీ బాగా తెలుసు మీరు చాలా సంవత్సరాలుగా ఇంజురీతో ఇబ్బంది పడుతున్నారని. మా ప్రశ్న ఏంటంటే మీరు మళ్ళీ ఆడడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అన్నదే. నేను దిలీప్ ట్రోఫీ ఆడేసి వచ్చేసింది కదా, అంతకన్నా ఇంకేం కావాలి బాస్. బట్ చెప్పాలంటే ఇంజురీకి సంబంధించినంత వరకు మనం ఇందులో చాలా ప్యాషనేట్గా ఉండాలి. మనం మళ్ళీ గ్రౌండ్కి రావాలని అనుకోవాలి. ఎందుకంటే కాట్లెజ్ చేసినా కానీ, లేదంటే లెగ్మెంట్ ట్రీట్మెంట్ చేసినా కానీ ఇవన్నీ చాలా సీరియస్ అయిన ఇంజురీస్. అప్పుడు మన ఫోకస్, పేషెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అది మాత్రమే కాకుండా మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్, నాతో క్రికెట్ ఆడేవాళ్ళు ఆ విషయాన్ని నాకు పూర్తి చేసి నాకు తోడుగా ఉన్నారు. చూడండి, షమీ గారు ఇప్పటివరకు చెప్పని ఒక విషయం నేను మీకు చెప్తాను. ఇప్పుడున్న మొహమ్మద్ షమీ గారి ఫిట్నెస్ చూసారంటే బెస్ట్ ఫిట్నెస్ అనే నేను చెప్తాను. ఆయన బాడీలో ఫ్యాట్ చాలా లోయెస్ట్గా ఉంది. దాన్ని ఆయన ఎంతో కాలంగా చాలా కష్టపడి ఇప్పుడు దాచిపెట్టారు. అందువల్ల లూజ్గా వేసుకొచ్చాను డ్రెస్. అయితే నెక్స్ట్ వరల్డ్ కప్లో కూడా షమ్మి గారి మ్యాజిక్ని చూడొచ్చా? నేను వచ్చేసి ఆ మ్యాజిక్ అవడానికి రెడీగానే ఉన్నాను, కానీ వాళ్ళు నన్ను చేర్చుకోవాలి కదా. బట్ హోప్ఫుల్లీ నేను ఆశపడేది ఒకటే, అదేంటంటే నేను ఇంతవరకు దాటి వచ్చిన క్రికెట్ క్యారియర్లో నా గోల్స్ వచ్చేసి ఇంజురీ ఏర్పడకుండా ఆడాలి అన్నదే ఒక ముఖ్యమైన విషయం. ఇంకా వరల్డ్ కప్ విషయానికి వస్తే నాకు ఒక అవకాశం దొరికిందంటే నేను దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాను. మిగతావన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో మొహమ్మద్ షమీ గారి మీద తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. నా మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. నాకు సంబంధించి గడిచిన 6-7 సంవత్సరాలలో నా పైన పెట్టిన ఆరోపణల్ని టెర్రరిస్ట్ పైన కూడా పెట్టి ఉండరేమో మరి. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం కేసు నడుపుతున్నది, ప్రశ్నలు అడుగుతున్నది మొహమ్మద్ షమీ గారిని. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో స్టార్ క్రికెటర్ మొహమ్మద్ షమీ గారి మీదున్న ఆరోపణ, ఈయన జీవితాన్ని సరిగా హ్యాండిల్ చేయలేదు. షమీ, మీరు ఇండియన్ క్రికెట్కి ఒక గర్వం. కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని అభిమానిస్తున్నారు. ఇక్కడ కూడా మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ మీ కెరియర్ పీక్లో 2018లో మీరు కోచ్ రవిశాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి నేను క్రికెట్ వదిలేయాలనుకుంటున్నానని అన్నారు. బెంగళూరు ఎన్సీఏలో జరిగింది. ఆ టైంలో 2015లో నాకు ఇంజురీ జరిగింది. ఆ తర్వాత కొంచెం అప్ అండ్ డౌన్ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే అప్పుడు 2 కిలోమీటర్లు కూడా నేను పరిగెత్తలేను. ఆ మోకాలు వామ్ అవుతుంది, ఇంకా స్వెల్లింగ్ అవుతుంది. మీరు పరిగెత్తకూడదని డాక్టర్ చెప్పారు, ఎక్కువ స్ట్రెయిన్ చేయకూడదని చెప్పారు.
ఫిట్‌నెస్ ట్రైనింగ్‌లో చూస్తే వెళ్ళి వెళ్ళి వచ్చేలాగే ఉంటుంది. ఆయన పరిగెత్తకూడదని చెప్పారు. కానీ నేను 2 కిలోమీటర్లు పరిగెత్తాను. అప్పుడు స్వెల్లింగ్ అయిపోయింది. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళతో టెస్ట్ మ్యాచ్ ఉందనుకుంటా బెంగుళూరులో. అప్పుడు నేనేమనుకున్నానంటే ఏంట్రా లైఫ్ ఇది? మీ క్రికెట్ ఆడేటప్పుడే నాకు ఇంజ్యూరీ అయింది. మీ డాక్టర్స్ దగ్గర నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. మీరు నన్ను బాల్ వేయమని చెప్పండి. ఎన్ని బాల్స్ కావాలంటే అన్ని బాల్స్ వేస్తాను. ఏదైనా కానీ ఇప్పుడు ఈ టెస్ట్ నా మోకాలికి ఏమీ జరగలేదు. అందువల్ల ఒకరోజు మ్యాచ్‌కి ముందే నేను చెప్పాను. డాక్టర్ వద్దని చెప్పారు. సో నేను ఆడలేను అని చెప్పాను. మీరు నాకు వేరే టెస్ట్ మ్యాచ్ ఇవ్వండి అని చెప్పాను. దానికి వాళ్ళు ఇప్పుడు యోయో ఆప్షనే ఉంది అన్నారు. ఇది ఖచ్చితంగా చేయాలన్నారు. అప్పుడు నేను క్రికెట్‌ని వదిలేస్తానని చెప్పాను. అప్పుడు నేను ఆ మాటని కొంచెం కోపంగా చెప్పాను. మ్యాచ్ అయిపోయింది. ఆ తర్వాత ఇద్దరు నడుచుకుంటూ వచ్చారు. భరత్ తరుణ్ సార్ ఇంకా కోచ్. వాళ్ళేమన్నారంటే, కోప్పడొద్దు, నీకు క్రికెట్ ఎంత ఇష్టమో మాకు తెలుసు. నేను అందువల్లే చెప్తున్నాను. నన్ను అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఎవరు ఒకే ఫేస్‌లో ఉండలేరు. ఇలాగ ఉన్న వాళ్ళకి వేరే ఒక టెస్ట్ చెయ్యండి. వాళ్ళేమన్నారంటే, ముందు నువ్వు కోప్పడొద్దు, నువ్వు ఈ మ్యాచ్ ఆడొద్దు, నువ్వు నీ ఫిట్‌నెస్‌ని ఇంప్రూవ్ చెయ్యి, ఆ తర్వాత చూద్దామని చెప్పారు. ఇదే అప్పుడు జరిగింది. అలాగే ఇంకో సందర్భంలో చూసారంటే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వచ్చాయి. మీ వైఫ్ మీ మీద చాలా ఆరోపణలు వేశారు. మీ మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టారు. 498 కేసు పెట్టారు. పోలీస్ స్టేషన్ కూడా వెళ్లాల్సొచ్చింది. ఆ సమయంలో మీ మనసు విరిగిపోయిందా? చాలా బాధగానే అనిపించింది. కానీ లైఫ్‌లో ఇది కూడా ఒకటి మనకేదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. లైఫ్‌లో ఎటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయంటే, మనిషి లోపల మనం ఎంత తప్పు చేసావురా అనే అనుకునే ఒక టైం ఉంటుంది. నేను ఒప్పుకుంటున్నాను, నా లైఫ్‌లో ఒక పెద్ద తప్పు చేశానంటే అది ఇదే. అండ్ లైఫ్‌లో ఇటువంటి తప్పు మళ్ళీ నేను ఇంకెప్పుడు చేయను. కానీ మీరు చూసారంటే ఆడేటప్పుడు అందులోనూ ఫోకస్ చేయాలి. అలాగే మెంటల్ స్ట్రెంత్ కూడా చాలా ముఖ్యమైనది. మీరు ఈ రెండు విషయాల్ని అసలు ఎలా బ్యాలెన్స్ సార్ చేశారు? అది చాలా బాధాకరమైన విషయమే. అది ఏంటంటే పించ్ చేయాల్సిన విషయం అది. మనల్ని డిస్టర్బ్ చేసే ఒక విషయం అది. ఈ కాంపిటేటివ్ గేమ్ ఆడేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. రెండు పక్క స్ప్లిట్ చేసి ఆడటం. ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది, పైనుంచి గేమ్కి సంబంధించి మెంటల్ ప్రెషర్ కూడా ఉంటుంది. షమి, నాకు బాగా గుర్తుంది ఆ టైంలో మీరు ఫ్యామిలీ డిస్ప్యూట్ విషయంలో మాట్లాడి తేల్చుకోవాలని ఎంతగానో ట్రై చేశారు. నేను ట్రై చేశాను, కానీ ఇంట్లో గొడవలు జరుగుతాయని అంతలా ఎక్స్పెక్ట్ చేసి ఉండను. అందులో ప్రత్యేకంగా మన దేశం కోసం ఆడేటప్పుడు అన్వాంటెడ్ స్ట్రెస్ అంతా తీసుకోకూడదు. నేను ప్రయత్నం ఖచ్చితంగా చేశాను. ఆ తర్వాత అన్నీ వాళ్ళ చేతిలోనే ఉంటాయి. వాళ్ళకి ఏది నచ్చిద్ది, ఏది నచ్చదు. ఇంట్రెస్ట్ లేకపోతే ఏం చేస్తాం? మనం నిదానంగానే ఉండాలి. ఎందుకంటే ఇది సోషల్ మీడియా కాలం. పబ్లిక్ డొమైన్లో అన్ని విషయాలు వచ్చేస్తాయి. చాలా దారుణంగా మాట్లాడతారు. ఇష్టం వచ్చినట్టు కథలు అల్లుతూ పోతారు. సార్, అన్వాంటెడ్ విషయాలన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు జరగనివి కూడా జరిగినట్టు చూపిస్తున్నారు. అది చూస్తుంటేనే నాకు కొంచెం భయంగా ఉంది. జరిగినట్టు చూపించడం. ఈరోజు కూడా ఒక ఫోటో ఒకటి చూశాను. అసలు నేను అక్కడికి ఎప్పుడు వెళ్ళానో నాకే తెలియడం లేదు. సో ఇలాంటి విషయాలన్నీ వస్తున్నాయి. అది చూశారంటే నా మీద మోపబడిన ఆరోపణలు చూశారంటే గడిచిన 6-7 సంవత్సరాలుగా ఒక టెర్రరిస్ట్ పైన కూడా ఇటువంటి ఆరోపణలు వాళ్ళు ఎప్పుడు వేసి ఉండరేమో మరి. సో ఇందులో మనం ఏమీ చేయలేం. కానీ ఇందులో మంచి విషయం ఏంటంటే మీ గురించి తెలిసిన వాళ్ళు, మిమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళు, మీతో ఆడేవాళ్ళు, కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ అందరూ పబ్లిక్లో చెప్పారు షమీ గారి గురించి. ఇవి ఏవైనా కానివ్వండి, డొమెస్టిక్ వైలెన్స్ కానివ్వండి, బాధపెట్టడం కానివ్వండి, ఖచ్చితంగా జరుగుండదంటున్నారు. సార్, మా ఇంట్లో ముఖ్యంగా ఆడపిల్ల పుడితే అబ్బాయిల కన్నా అమ్మాయిలు పుడితేనే దాన్ని మేము ఒక పెద్ద పండగలాగా చేసుకుంటాం. సో నాకు తెలిసినంత వరకు మా ఇంట్లో అబ్బాయిలు కూడా పుట్టారు, కానీ అమ్మాయిలు పుడితే అది మేము ఒక పెద్ద పండగలాగా చేసుకుంటాం. మా ఇంట్లో ఇంతవరకు ఎప్పుడు అలాగా ఏమీ జరగలేదు. ఆడవాళ్ళ దగ్గర అసభ్యంగా మాట్లాడటం, నాన్నైనా కానీ తాతైనా కానీ ఎవరైనా సరే ఇంట్లో ఆడవారిని ఎవరు కూడా తిట్టరు. ఈ లేనిపోనివి సృష్టించడం ఇవన్నీ మా ఇళ్లలో అసలు జరగవు. సరే, ఇదే విధి అని అనుకొని వెళ్ళిపోవడమే, జరిగింది జరగని అని. అటువంటి ఒక మైండ్ సెట్తోనే ఇప్పుడు నేను ఉంటున్నాను. అందుకనే ఆ బాధలో మీరు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారా? చాలా డిఫికల్ట్ టైం అది. ఎందుకంటే అంతవరకు
నాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ లేవు. ఎందుకంటే నాన్న ప్రాణాలతో ఉన్నంత వరకు మా ముగ్గురు అన్నదమ్ములకి ఏమీ తెలియవు. ఈవెన్ ఏ బ్యాంక్లో అకౌంట్ ఉందని కూడా తెలియదు. సో సడన్గా ఇలాగ అయిపోయి మొత్తం తల్లకిందులుగా అయిపోయింది, ఒకలాగా అయిపోయింది. నేను ఎలా అంతలా ఒక విలన్ లాగా మారానన్నది నాకు అసలు తెలియడం లేదు. ఏం చేయగలం? ఓకే, ఏం జరిగినా కానీ అంగీకరించడమే. ఆ దేవుడికే థ్యాంక్స్ చెప్పాలి. నాకు నా ఫ్యామిలీ సపోర్ట్గా ఉన్నారు, ఫ్రెండ్స్ నాతోనే ఉన్నారు. ఇప్పుడు నేను దాని గురించి ఆలోచించడం లేదు అసలు. కానీ అలా చేయాలని అనుకున్నాను, కానీ దేవుడి దయ వల్ల జరగలేదు. లేకపోతే ఈ వరల్డ్ కప్ అంతా నేను మిస్ అయ్యేవాడిని. ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, మాకు షమీ గురించి బాగా తెలుసు, వాడు ఏం ఆలోచిస్తే అదే చేస్తాడు, అందుకే మేము భయపడుతున్నాం అన్నారు. అది నిజమే. అది నేను ఒక విషయం కావాలి అనుకుంటే అక్కడి నుంచి నేను వెనకడుగు వేయను. నేను అది ఖచ్చితంగా చెయ్యాల్సిందే. గేమ్ విషయంలో కూడా అలాగే. నేను అది ఖచ్చితంగా చెయ్యాల్సిందే. నేను అది చెయ్యాలని అనుకుంటే నేను ఖచ్చితంగా చేసి తీరుతాను. ఎందుకంటే నా మైండ్ సెట్ అలాగే ఉంటుంది. బట్ ఎవరిని హార్మ్ చేయను. నేను ఎప్పుడు చేసే ప్రయత్నం ఏంటంటే, చివరి క్షణాలలో ఒకవేళ నాకు ఎప్పుడైనా కోపం వచ్చిందంటే నేను ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఫ్యామిలీకి ఎవరికి అది చూపించను. ఎప్పుడు నేను ఎక్కడున్నా కానీ నా రూము కొంచెం పైనే ఉంటుంది. ఒకవేళ ఆ ఫ్లోర్ దాటి నేను పైకి వెళ్ళానంటే అందరూ అర్థం చేసుకుంటారు, వాడు పైన ఉన్నాడు, మనం డిస్టర్బ్ చేయకూడదని అనుకుంటారు. సో ప్రైవసీ దొరుకుతుంది, ప్రశాంతత దొరుకుతుంది. నాకు కూడా కొన్ని విషయాలంటే ఇష్టం. సో వీలైనంత వరకు నా టైంని ఫ్యామిలీ కోసం స్పెండ్ చేయాలని అనుకుంటాను. ఇప్పుడు నాన్న లేరు, అమ్మ మాత్రమే ఉంది, ఆమెను మాత్రం చూసుకోవాలి. అదే మీ దగ్గరున్న నెగటివ్ సిచ్యువేషన్ని మీరు పాజిటివ్గా ఎలా మార్చుకున్నారు? వీళ్ళే మొత్తం మార్చేశారు. అది ఎందుకంటే నా మైండ్లో అటువంటి థాట్ ఒకటి వచ్చినప్పుడు నా లైఫ్ ఇంతటితో ముగిసిపోతుంది అనుకున్నాను. అప్పుడు ఇంకొక థాట్ కూడా ఒకటి వచ్చింది. ఎందువల్ల నాకు ఇలాంటి ఒక పేరు వచ్చింది, ఎందుకు మీడియా నా వెనకాలే వస్తున్నారు, అదంతా వదిలేసి ఎందుకు నేను ఇది చెయ్యాలనిపించింది. ఆ థాట్లో ప్రేక్షకుల ప్రేమ, ఇవన్నీ నాకు గుర్తుకొచ్చాయి. ఆలోచించను, ఇవన్నీ వదిలేసి గేమ్ మాత్రం కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నాను. నేను ఆ విషయాలన్నింటినీ కూడా స్టడీ చేశాను. అందులో ఒక ప్యాటర్న్ ఉంది. మీరు ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా ఎదుగుతూ బాగా పర్ఫామ్ చేస్తున్నారో, సరిగ్గా ఆ టైంలోనే ఫేస్బుక్లో కానివ్వండి, ట్విట్టర్లో కానివ్వండి, మిమ్మల్ని బాధ పెట్టేలా ఏదో ఒక విషయం వస్తూనే ఉంటుంది. ఏం చేస్తాం, కడుపు మంటతో అలాగే చేస్తారు. నాకు చాలాసార్లు అది జరిగింది. ఇప్పుడు బాగా అలవాటైపోయింది. ఇప్పుడు చాలామంది చెప్తూనే ఉన్నారు నా బిహేవియర్ మొత్తం మారిపోయిందని. ఇప్పుడు నాకు అది అలా అలవాటైపోయింది. ఏదైనా ఒక పెద్ద ఈవెంట్ జరిగినప్పుడు, లేదంటే బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఒక మంచి విషయం చేయాలనుకున్నప్పుడు అక్కడ పిన్ పాయింట్ అనేది చాలా ముఖ్యం. అందువల్ల ఇప్పుడు నేను మెంటలీ బాగా ప్రిపేర్ అవుతున్నాను. నాకు ఇప్పుడు ఈ మెంటాలిటీ బాగా సెట్ అయిపోయింది. వాళ్ళు నాకు ఆపోజిట్గా ఇటువంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారంటే ఐ డోంట్ కేర్, మీరు ఏమైనా చేసుకోండి. నేను ఎప్పుడు నా పనిలో ఫోకస్డ్గా ఉంటాను. నా ఎయిమ్ను మాత్రమే నేను చూస్తాను. సో అంతే. ఇండియన్ లాకి నేను ఎప్పుడూ మర్యాద ఇస్తున్నాను. అంటే 2023లో మీ పర్ఫార్మెన్స్ గురించి చెప్తూ వచ్చారు. మీరు అనుకున్నట్టుగానే బాల్ వచ్చి పడింది, వికెట్లు కూడా పడుతూ వచ్చాయి. ఈ ప్రపంచం మొత్తం మొహమ్మద్ షమీని చూస్తూ ఉంది. నాకు తెలిసి అదొక పీక్ అనే చెప్పాలి. మీకు అడ్మిరేషన్, పొగడ్తలు, అలాగే మర్యాద కూడా వచ్చింది. ఆ టైంలో మీ వైఫ్ సోషల్ మీడియాలో ఏం రాశారంటే, నాకు క్రికెట్ అంటే నచ్చదు, షమీ కూతురు కూడా క్రికెట్ అంటే నచ్చదు, ఇలా మాట్లాడారు. అది మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటుంది. ఇదంతా చెప్పటం వల్ల ప్రపంచం ఏమీ మారదు. మీరు సోషల్ మీడియాలోనే చూసుంటారు. చిన్నపిల్లకి క్రికెట్ గురించి చెప్పాలంటే తను 7-8 నెలలు ఉన్నప్పుడే తను టీవీ చూడటం మొదలుపెట్టింది. క్రికెట్ చూస్తుంది. క్రికెట్ అంటే ఏంటని తనకు బాగా తెలుసు. ఒకళ్ళు చెప్పటం వల్ల ఏది మారేది లేదు ఇక్కడ. ఒకళ్ళు చెప్పారని చెప్పి ఎవరు విలన్గా మారరు. నేనెప్పుడు నమ్మే ఒక విషయం ఏంటంటే, మనం వీలైనంత వరకు మన లైఫ్లో పోరాడుతూనే ఉండాలి. ఏదో ఒకరోజు మనం కళ్ళు ముయ్యాల్సిందే. మనకి ఏం జరగాలో అది ఖచ్చితంగా జరుగుతుంది. పబ్లిక్ నుంచి ఎవరైనా అడగాలనుకుంటున్నారా? మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యాన్స్, మళ్ళీ మీరు ఫ్యామిలీలో ఉండాలని అనుకుంటున్నా. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఒక్కొక్క వ్యక్తి
పెళ్లి చేసుకుంటాడు, ఫ్యామిలీని క్రియేట్ చేస్తాడు, డబ్బులు సంపాదిస్తారు. అంతా మనిషికి సంబంధించిన ఒక సాటిస్ఫాక్షనే. నేనెప్పుడు ఏం ఆలోచిస్తానంటే, అందరూ పెళ్లి చేసుకుంటారు, నాకు కూడా జరిగింది. పిల్లలు పుడతారు, నాకు కూడా బేబీ ఉంది. డబ్బు గురించి చెప్పాలంటే దేవుడు నాకు ఇస్తూనే ఉన్నాడు. లైఫ్లో హ్యాపీనెస్ అని చూశారంటే మన ఫ్యామిలీ మాత్రమే అది మనకి ఇవ్వగలరు. మనకి ప్రాణం పోసిన వాళ్ళకంటే అంతకు మించి ఎవరూ ఇవ్వలేరు. షమి, మీ పర్సనల్ లైఫ్ విషయాన్ని మీరు చాలా డిగ్నిటీతో హ్యాండిల్ చేశారు. మీ క్రికెట్ ఫ్రెండ్స్ అందరూ కూడా మీకు తోడుగా నిలబడ్డారు. ఇది నిజంగానే మెచ్చుకోదగ్గ విషయం. నాకు తెలిసినంత వరకు ఈ సమస్యని మీరు చాలా చక్కగా హ్యాండిల్ చేశారనే చెప్పాలి. ఇంకెవరైనా ప్రశ్న అడుగుతారా? రీసెంట్గా చూసినట్లయితే సోషల్ మీడియాలో మీ మీద చాలా మీమ్స్ వస్తున్నాయి, అది కూడా ముఖ్యంగా వరల్డ్ కప్ తర్వాత. మీమ్స్ గురించి చెప్పాలంటే నేను ఆ మీమ్స్ అన్నిటిని బాగా ఎంజాయ్ చేస్తాను. అండ్ అది ఎలా ఎంజాయ్ చేస్తానంటే కొంతమందికి బాగా అసూయగా కూడా ఉంటుంది. కానీ ఒకళ్ళు నా వల్ల నవ్వగలుగుతున్నారంటే ఖచ్చితంగా నవ్వనివ్వండి. నేను ఆ విషయాన్ని అలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటాను. నా వల్లే వాళ్ళు నవ్వుతూ ఉన్నారు. నా ప్రశ్న ఏంటంటే, వేరే కంట్రీలో మీకు ఆడడానికి అవకాశం దొరికితే మీరు ఏ కంట్రీ కోసం ఆడతారో చెప్పండి సార్. నేనేమైనా పిచ్చివాడినా? ఏం ప్రశ్న ఇది? మీరున్నది నంబర్ 1 టీమే. ఒకవేళ మీరు నంబర్ 2 టీంని చూడాలనుకుంటే ఏ టీంని నంబర్ 2గా చూస్తారు? సార్, ఒంట్లో ఎంత పవర్ ఉంటుందో ఆ పవర్ మొత్తం ఇక్కడే ఖర్చు పెట్టేస్తాను, తర్వాతే ఇంటికి వెళ్తాను. ఆట వదిలేయడం గురించి లేదా రిటైర్మెంట్ గురించి మీరు ఎవరితోనైనా డిస్కస్ చేశారా? ఎందుకు చేయాలి? అంతా బానే వెళ్తుంది కదా. షమి, చివరిగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. इतना जो मुस्कुरा रहे हो, क्या गम है जिसको छुपा रहे हो? ఆ బాధ ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. ఒకే ఒకసారి ఖచ్చితంగా వరల్డ్ కప్ గెలవాలి, అదే నా ఆశ. షమి, మిమ్మల్ని అన్ని రకాల ప్రశ్నలు అడిగాను. మీ లైఫ్ గురించి అడిగాను, మీ బౌలింగ్ గురించి అడిగాను, అలాగే మీ ఫ్రెండ్స్ గురించి అడిగాను, అలాగే మీ జీవితం గురించి కూడా అడిగాను. మీరు అన్ని ప్రశ్నలకి డక్ కొట్టకుండా, అలాగే బౌన్సర్ కొట్టకుండా అన్ని ప్రశ్నలకు తిన్నగా సమాధానం చెప్పారు. మనం ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్, రిటైర్డ్ ఎంపైర్ అనిల్ చౌదరి గారి ఫైనల్ తీర్పేంటో విందాం. వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం కేసు నడిపింది సూపర్ స్టార్ క్రికెటర్ మొహమ్మద్ షమి గారి మీద. ఇప్పుడు ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ అనిల్ చౌదరి గారి తీర్పేంటో విందాం. షమిని మీరు చాలా నిజాయితీ గల ప్రశ్నలు అడిగారు, అండ్ ఆయన అన్ని ప్రశ్నలకి చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. కానీ గ్రౌండ్లో ఇలా ఉండరు, చాలా ఆవేశంతో ఉంటారు. కానీ ఆయన నడుచుకుంటున్న విధానం చాలా చక్కగా ఉంది. ఎప్పుడు టార్గెటెడ్గా ఉంటారు, చాలా ఫోకస్గా ఉంటారు, అన్వాంటెడ్ విషయాల్ని పట్టించుకోరు. ఈ రోజైనా ఒక్క నోబాల్ కూడా వేయలేదు. ఆయన అలానే చేస్తారు. నాకు తెలిసి అన్ని విషయాల్ని ఉపయోగపడేలా చెప్పారు. ఈయనొక టీమ్ మ్యాన్. నాకు తెలిసినంతవరకు టీంలో ఫాస్ట్ రోల్ అనేది చాలా కష్టం. అదేంటంటే మిగతా విషయాలన్నీ కూడా ఒకవైపు ఉన్నా కూడా ఫాస్ట్ బౌలింగ్లో ఒక ఎనర్జీ ఉండాలి, ఒక జోష్ ఉండాలి. ఆయన ఫిట్నెస్ కూడా చాలా అద్భుతంగా ఉంది. నేను తనని మొదటి నుంచి చూస్తున్నాను. అండ్ మన ఇండియాకి ఒక మంచి బౌలర్ అతను. ఇతని సీమ్ చూశారంటే ఇతని పేస్ మామూలుగా ఉండదు. 140 స్పీడ్లో వేస్తారు. క్రికెట్లో 140 స్పీడ్ అంటే మామూలు విషయం కాదు. ఇతని స్విమ్ ఇంకా స్వింగ్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈయన ప్రశ్నలన్నీ చాలా చక్కగా చెప్పారు. ఇంకొకటి, ఈయన మీద మోపిన ఆరోపణలని నేను వ్యతిరేకిస్తున్నాను. వెల్ డన్. మీరు ఎప్పుడు ఫిట్గా ఉండాలి. నో బాల్ మాత్రం వేయకండి. మీరు ఒక మ్యాచ్లో నేను చూశాను, రసూల్ని బాగా సులభంగా అవుట్ చేశారు. వీళ్ళ టీం ఓడిపోయింది, కేకేఆర్ గెలిచారు. వెల్ డన్. థ్యాంక్ యూ. అది నా తప్పు కాదు. ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు, వినండి. ఒక్క నిమిషం. డిఆర్ఎస్ అది నా నో బాల్ కాదు, అది ఫీల్డింగ్ నో బాల్. నాకు గుర్తుంది.
నా బాల్ వచ్చేసి నో బాల్ కాదు. అది నేను ఇంతవరకు అశ్విన్ది. ఒకటో రెండో నో బాల్స్ వేశాను అంతే. అశ్విన్ కెప్టెన్ గా ఉండేటప్పుడు ఒక ప్లేయర్ ని తక్కువ అవునవును, కానీ అది నేను వేసిన నో బాల్ కాదు. నేను అసలు ఒప్పుకోను దాన్ని. మా ప్రార్థన ఏంటంటే మొహమ్మద్ షమీ గారి ఫిట్నెస్ ఇలాగే కొనసాగుతూ ఉండాలి. ఆయన పూర్తి ఎనర్జీతో ఆడాలి, ఈ దేశానికి పేరు తెచ్చిపెట్టాలి, ఇంకోసారి వరల్డ్ కప్ గెలిచి ఆయన ఆశ నెరవేరాలి. ఈ నమ్మకంతో ఇవాల్టి షోని ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్లో ఇంకొక అతిథితో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.